నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పాలు తాగే పిల్లను పెట్టుకొని కళ్ళు తాగుతోంది నా భార్య అని చెప్పేసి అంటున్నాడు సూర్య. అసలు భార్యలాగా ఎప్పుడు కూడా మెలకలేదు అని చెప్పేసి అంటున్నాడు. అసలు సూర్యకు వచ్చినటువంటి కష్టం ఏంటి, తనకి ఎలాంటి న్యాయం కావాలో తన్ని అడిగి తెలుసుకుందాం. మా భార్య తాగొచ్చి మాకు విడాకులు ఇస్తా అది ఇది అని చెప్పి మాట్లాడింది మేడం. అందుకని ఇప్పుడు వచ్చినాం మేడం. పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 1 year మేడం. 1 year అవుతుంది. సో 1 yearలోనే ఎందుకు ఈ గొడవలండి? తాగుతుందని నాకు తెలియదు మేడం. నేను టమాటాల బండి అమ్ముకుంటున్నాను మేడం. టమాటాల బండి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకోవడానికని వచ్చింది. ఓకే. అప్పుడు కళ్ళు తీసుకొని వచ్చింది మేడం. రావడమే కళ్ళు తీసుకొని వచ్చింది. కాదు నాన్న, ఏంటి కళ్ళు బాటిల్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసిందా? కళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చింది సార్. ఆయన కస్టమర్ ఏం తెచ్చుకుంటే నీకెందుకు, నువ్వెందుకు అడిగావు? మామూలు కూరగాయలు తీసుకోవడానికని వస్తే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చి నంబర్ ఇస్తావా అని అడిగాడు. అంతే. నెంబర్తో ఏం చేశావు? ఎన్టీఆర్ పార్క్లో నేను ఇట్లా పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో వెళ్ళినాను అని చెప్పేసిన సార్. అమ్మాయికి మ్యారేజ్ అయింది చెప్పింది సార్. 2 కేసులు ఉన్నాయని చెప్పింది. నేను అవన్నిటిని భరించుకున్నాక అమ్మాయి ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పినాక చెప్పిందా, ముందే చెప్పింది? నేను చెప్పినాక మేము కలిసి లాడ్జికి వెళ్ళినాక 3 months ప్రెగ్నెంట్ అయినాక అలా వాళ్ళ అమ్మ కూడా ఉంది సార్. వాళ్ళ అమ్మ ఇంకో ఇప్పుడు వచ్చింది కదా, ఆ అక్క ఇద్దరు కలిసి బయట కూర్చున్నారు. మేమిద్దరం రూమ్లోనే వెళ్ళినాము. ఆయన తర్వాత కలిసినాక వాళ్ళ అమ్మే పంపించింది సార్. ఏం చెప్తున్నావు అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? వాళ్ళ అమ్మే పంపించింది కలవడానికి. వాళ్ళ అమ్మ అలా బయట కూర్చొని నిన్న అమ్మాయిని అక్రమ సంబంధంలో వెళ్ళి సెక్సువల్గా కలువమ్మా అని. నాకు అబద్ధాలు రావు. ఏంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ అమ్మాయి నువ్వు కలవాల్సిన అవసరం వాళ్ళ తల్లిదండ్రులకి ఏముంది? వాళ్ళ అమ్మ ఆ అక్క ఇద్దరు బయటే ఉన్నారు మేడం. అడగండి పిలిపించినాక. సరే, వాళ్ళు అట్లా ఉండి ఒక అమ్మాయిని నిన్ను రూమ్లోకి పంపించి మీ ఇద్దరు కలవండి అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇట్లా ఉందని నీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే అమ్మాయిని నేను ప్రేమించిన, అంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా సార్, అది నాకు తెలియదు సార్. 3 months ప్రెగ్నెంట్ అయ్యే వరకు నన్ను కంటిన్యూ చేయించిన సార్. ఇట్లా తిరిగిరు, వాడు మందు పెట్టి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగినారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు చేసుకుంటావు, అమ్మాయికి 2 కేసులు ఉన్నాయి, అవన్నీ నువ్వు చూసుకుంటావా? ఏంటి అమ్మాయి మీద కేసులు ఉన్నాయా? 2 కేసులు. ఏం కేసులు? ఒకటి వేరే వాళ్ళ దగ్గర మ్యారేజ్ చేసిందని, ఇంకొకటి దొంగ కేసులో ఉంది. అమ్మాయి దొంగతనం చేస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటుంది. తాగుడు ఒక్కడి వల్లనే ఇంటికి వచ్చి అమ్మను కొట్టింది, తిట్టింది, ఇంట్లో వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టింది మేడం. ఏది నీకు తాగుడు చాలా ఇంపార్టెంట్. తాగుడు వల్లనే మేడం నిన్న మొన్న ఇంటికాడ కొట్లాడవచ్చు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న, దొంగ కేసులున్న పర్ల, తాగడం మాత్రం చాలా తప్పు. ఇవన్నీ చెప్తారు, తాగడం మాత్రం చెప్పలేదు. అది 6 మంది పిల్లలు, 20 ఏళ్ళైంది మా ఆయన చనిపోయి. చిన్నగా ఉండేవాళ్ళు అందరూ, నేను చాలా ఇంతుండేవాళ్ళు. మరి అందరికీ నేను ఎట్లా చాకింటాను, ఎట్లా చదివించినాను మేడం. మా బస్సులు అందరూ కాదలేరే వాళ్ళు. మా పిల్లలు ఎట్లా పని చేయకూడదని వీళ్ళందరూ చదివించినాను మేడం. ఏమైనా కొద్దిగా పూర్వపరాలు కనుక్కున్నారా? ఎవరి అమ్మాయి, ఎక్కడి నుంచి? ఏమి కనుక్కోకుండా ఎలా చేస్తారమ్మా? నేను చెప్పలేదు సార్ అమ్మకి, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు అడిగినారు అమ్మాయి ఎక్కడుంటది ఏందని అన్న అడిగినారు సార్. నేనే చెప్పలేదు ఎవరికి. గుట్టికాడ వాళ్ళ ఇల్లు చూపిరు, మేము అడుగుతాం, వాళ్ళ ఇంటికి పోయినాక చూపిలేదు. ఇల్లు కూడా చూపెట్టలేదు. మరి ఇంక నేనేం చేయలేము. నాకేం మగోడు ఉన్నాడా పోయి అడగడా? నీ జీవితంలో నచ్చని పదం తాగుడు. తాగుడు నాకు అదొక్కటే. ఎందుకంటే మా నాయన తాగి చచ్చిపోయినాడు సార్, కాలువలో పడి చచ్చిపోయినాడు సార్ తాగి. ఆ రోజు నుంచి నాకు తాగుడంటే అది ఎందుకే సార్ నాకు అసహ్యం. నాకు తాగుడే ఎక్కువ, నువ్వు అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపా అని అంటే సార్. తాగుడే ప్రపంచం అంట. గంజాయి తాగుతా, కోటర్ తాగుతా, బీరు తాగుతా, ఏం చేసుకుంటావు చేసుకోపా ఇప్పుడు అన్నది సార్. ఆ రికార్డు కూడా ఉంది సార్. మరి వదిలేయొచ్చు కదా అమ్మాయిని. తాగు నేను వదిలేయలేకపోతున్నాను మేడం. అందుకే మేడం ఊకునే ఉన్నా. ఏం చేయాలని నాకు అర్థం కాకనే మేడం నేను ఊకునే ఉంటే అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట. నిజం చెప్పమ్మా, ఏం కాదు నిజం చెప్పు. చెప్తున్నాగా మేడం, నిజంగా నిన్ను రోజు తాగాను. రోజు కాదు, ఆల్టర్నేట్ తాగుతావా పోనీ అప్పుడప్పుడు? కుట్లు నొప్పి లేచిన అని చెప్పేసి తాగిన. అప్పట్లో తాగేవా నాన్న? తర్వాత కూడా తాగుతావట, అవునా కాదా? మేడం తర్వాత కూడా తాగుతావట? లేదు. I don't think so she's an alcoholic. No, I don't approve that.
అమ్మాయి ఆల్కహాలిక్ కాదు. నాకు క్లినికల్ ఎగ్జామినేషన్ నాకు తెలుసు. నావి రికార్డులు ఉన్నాయి సార్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? మాట్లాడింది వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడేటప్పుడు ఆగండి. నువ్వు తాగు. డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అమ్మాయి తాగదండి అని. కోపంతో అన్నందుకు ఆయన అదే పట్టుకొని ఓకే, ఏది నేను రెగ్యులర్ గా తాగుతానని అన్నావా? ఏం చేస్తావు చేసుకోపో, నీ ఇష్టంగా కళ్ళు తాత, బీరు, కోటర, గంజాయి అవి ఇవి అడ్డమైన తాత. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, కొడతావా, తిడతావా, చంపుతావా అంటని చెప్పేసి అని అన్నాను మేడం. అమ్మా నా విషయాల్లో కల్పించుకోకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను, కష్టం అనిపిస్తే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని. అప్పుడు వెళ్దు కానీ. కొన్ని రోజులు అంటే అన్ని రోజులు మేడం కాదు మేడం. ఒక 6 మందిని పెట్టుకొని ఆమెకు తల్లి కావాలని అంటుండు. నా అమ్మ 9. అతను కావాలల్లా అసలు వాళ్ళ అమ్మే కొడుకొద్దంటుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ కేసుల్లో తిప్పుతారేమని వాళ్ళు భయపడుతున్నారు. నా తల్లి నన్ను రోజు చూడడానికి రాదు మేడం, 2 రోజులకు 3 రోజులకు చూడడానికి వస్తుంది. ఎందుకు రావాలి? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అత్తమామల దగ్గర లేకపోతే హస్బెండ్ దగ్గర ఉండాలమ్మా. 2-3 రోజులకి ఏ తల్లి రావాలమ్మా? దూరం ఉంటే ఎవ్వరు కూడా రారు కదా మేడం, దగ్గర ఉన్నందుకే చూడడానికి వస్తుంది కదా. కాపురం కావాలంటే నువ్వైతే 2-3 నెలలన్నా మీ అమ్మ వాళ్ళని దూరం ఉంచాలి. అయితే నేను ఉండలేను మేడం, నాకైతే మా అమ్మ కావాలి, ఆయన కూడా కావాలి, మా అమ్మ కూడా కావాలి. నన్ను కొట్టి ఇక్కడ వదిలేయండి అమ్మా, ఎందుకు ఇంత ఇబ్బంది పడతా అవసరం? పానం మిర్చి చచ్చిపోతుంది మేడం నేను. ఎవరంటే నేను ఏం చెప్పదు. ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం కాదు. నేనేం చెప్పదు. ఏడవద్దు. నా తల్లిని బంగారం తెక్కున్నదే నా పిల్లని. నా భర్త మారాలని నేను ఎన్నో దేవుడు నాకు మొక్కుకున్నా. నేను ఇన్ని రోజుల నుంచి నేను ఏనాడు తాగలేను మేడం. గుడ్డు నొప్పి లేచే బాధ భరించలేక చీములు కారుతుండగా నాకు నొప్పులు వచ్చి నేను తాగిన కానీ ఇట్లా వంగబడి నడిచిన మరి మా అమ్మ మెడలు పట్టుకొని మా నాయన కూడా నా కారు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సూర్య గారు ఒక సమస్య తీసుకొని ఇక్కడి వరకు వచ్చారండి. అసలు అతనికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సూర్య గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడిమల్కాపూర్ నుంచి వస్తున్నాను. గుడిమల్కాపూర్ నుంచి. మీ సమస్య ఏంటండి? మా భార్య తాగొచ్చి మాకు విడాకులు ఇస్తా అది ఇది అని చెప్పి మాట్లాడింది మేడం. అందుకని ఇప్పుడు వచ్చినాం మేడం. మీ భార్య తాగొచ్చి మీకు విడాకులు ఇస్తానంటుంది. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ లవ్ మ్యారేజ్? మ్యారేజే మేడం. లవ్ మ్యారేజే. పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 1 year మేడం. 1 year అవుతుంది. సో 1 year లోనే ఎందుకు ఈ గొడవలండి? తాగుతుందని నాకు తెలియదు మేడం. మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, లవ్ ఎన్నేళ్ల నుంచి చేసుకుంటున్నారు? లవ్ చేసినప్పుడు ఇంతకుముందు మ్యారేజ్ అయ్యింది అవన్నీ చెప్పింది మేడం. ఆహా, అంటే ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన ఆవిడనే మీరు లవ్ చేశారా? లేదు మేడం, నేను లవ్ చేసినప్పుడు తెలియదు, పెళ్ళైనట్టు తెలీదు. లేదు. ఆల్రెడీ 3 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అప్పటి వరకు నాకు ఏం చెప్పలేదు. మీకు ఎక్కడ పరిచయం ఆవిడ అసలు? నేను టమాటాల బండి అమ్ముకుంటున్నా మేడం. టమాటాల బండి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకోవడానికని వచ్చింది. ఓకే. అప్పుడు కళ్ళు తీసుకొని వచ్చింది మేడం ఆ పిల్ల. రావడమే కళ్ళు తీసుకొని వచ్చింది. ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం అమ్మా మీ ఇద్దరికి? 1 year మేడం. ఈ 1 year లోనే కాదు, అంటే పెళ్లికి పరిచయానికి మధ్యన గ్యాప్ అడుగుతున్నారు మేడం. పెళ్ళయింది 1 year. అదే పరిచయమే 1 year సార్. 6 months లో పరిచయం, 6 months లో పెళ్ళి అయిపోయి లేదు 6 మేడం. months. 6 months ముందే కలిసినాం. 1 year కి ముందు 6 months. ఓకే. పరిచయం అయిన తర్వాత 6 months నడిచినాక మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 1 year బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. 1.5 year పరిచయం మొత్తంగా మీకు ఆ అమ్మాయితో. కాదు నాన్న, ఏంటి కళ్ళు బాటిల్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసిందా? కళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చింది సార్. అయితే టమాటాలు తీసుకున్నాము. టమాటా బండి దగ్గరికి కళ్ళు ప్యాకెట్లు తీసుకొచ్చిందా? వాళ్ళ అమ్మ వాళ్ళకి అని చెప్పింది సార్. నువ్వు తాగుతావు అని అడిగితే లేదు మా అమ్మ వాళ్ళకి అని చెప్పింది. ఆయన కస్టమర్ ఏం తెచ్చుకుంటే నీకెందుకు, నువ్వెందుకు అడిగావు? అంతకుముందు నెంబర్ తీసుకున్నా మేడం. వచ్చినప్పుడు బండి దగ్గరికి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చినారు మేడం. నేను నా పనిని చూసుకుంటుంటే బండి కాడికి వచ్చినప్పుడు నెంబర్ ఇస్తా అని అడిగితే ఇయ్యాననింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అప్పుడు నెంబర్ ఇచ్చిపోయింది. అసలు నువ్వు నంబర్ ఎందుకు అడిగావు? నేను లవ్ చేద్దామని అడిగిన. అమ్మాయి ముందు నుండి పరిచయం కదా మరి మీకు? లేదు మేడం. 2 సార్లు కూరగాయలకు వచ్చింది. ఫస్ట్ సారి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు నాకు తెలియదు మేడం అమ్మాయి ఎవరు.
అయితే బండి కాడికి వచ్చినప్పుడు నేను మంచిగా ఉంది కదా అమ్మాయిని లవ్ చేసుకుందాం అని చెప్పి నేను నెంబర్ అడిగిన మేడం. నువ్వు కూరగాయల బండి పెట్టింది అందుకే. కాదు అంటే ఫస్ట్ నీ సైడ్ నుంచే నువ్వే అట్రాక్ట్ అయ్యావు. ఆ అమ్మాయి ఏమి నిన్నేం అడగలే, ఆమె వచ్చి కేవలం కళ్ళు తాగుతావా లేదా అని అడిగింది అంతే. అడగలేదు సార్. అమ్మాయే బండి కాడికి వచ్చింది, అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చినప్పుడు నేను నెంబర్ అడిగిన సార్. మామూలు కూరగాయలు తీసుకోవడానికని వస్తే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చి నంబర్ ఇస్తావా అని అడిగాడు. అంతే. అది. నెంబర్తో ఏం చేసావు? అయితే ఇయ్యనండి. సరే అని చెప్పి నేను ఊక ఉన్నా సార్. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ కలిసి అప్పుడు వచ్చి నెంబర్ ఇచ్చాను సార్. ఉమ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత పోయినాక మళ్ళీ నీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? నా 28 మేడం, అమ్మాయికి అమ్మాయికి 23 ఉంది మేడం. 23. రెండోసారి ఆ అమ్మాయికి అమ్మాయిగానే వచ్చి నెంబర్ ఇచ్చిందా లేదంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ నువ్వు? అమ్మాయి వచ్చి నెంబర్ ఇచ్చింది సార్. ఆ మధ్యలో కాంటాక్ట్ లాంటిది ఏమీ లేదు ఇంకా. దాని తర్వాత కాల్ చేశాను సార్. అయితే మాట్లాడుకున్నాము, మంచిగా ఉన్నామని చెప్పి తిన్న అది మాట్లాడుకుంటుంటే తర్వాత ఏం చేసింది, ఒకరోజు వర్షం పడుతుంది, గొడుగు పట్టుకొని వచ్చింది సార్. కళ్ళు ప్యాకెట్లు ఈ కవర్లో పట్టుకొని వచ్చి కూడా ఉంటాయి స్టాండర్డ్. అవి ఫస్ట్ నుంచే అదే ఫస్ట్ టైం సార్ కళ్ళు ప్యాకెట్ పట్టుకొని వచ్చి. నీతో పరిచయం అయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాతే కళ్ళు ప్యాకెట్లతో అమ్మాయిని చూసావు నువ్వు. అవును సార్. అప్పుడు అడిగితే మా అమ్మ వాళ్ళ కోసం నా కోసం కాదందే. అవును మేడం. కాదు వర్షం సీక్వెన్స్ ఏంటి? వర్షంలో వచ్చి టమాటాలు తీసుకొని వెళ్ళాలని వచ్చింది సార్. ఓకే ఓకే. సరే కదా అని చెప్పి నేను టమాటాలు తీసి. రోజు వచ్చి కొంటారా నీ దగ్గర టమాటాలు వాళ్ళు? లేదు మేడం, వచ్చినప్పుడల్లా. ఎప్పుడో ఒకసారి. సరే చెప్పునా. ఓకే అయితే ఆ టమాటాలు ఇచ్చి పంపించినాక వెళ్ళిపోయినారు సార్. రైట్. అమ్మాయి వచ్చింది అదే ఫస్ట్ టైం నేను అడిగిన అప్పుడే, నువ్వు తాగుతావు నీకు అలవాటు ఉందా అంటే లేదని. అయితే మంచిదే కదా అని చెప్పి నేను లవ్ చేసిన. మా అమ్మ నాయన తాగుతారు కానీ నేను తాగాను అంటే, ఇంకోసారి నువ్వు కళ్ళు ఈ సైడ్కి రావద్దు, కళ్ళు కంపెనీకి పోవద్దు అని చెప్తే అప్పటి నుంచి రాలేదు సార్. కళ్ళు దిద్దున కాపురం. అయితే లేదు సార్, నేనే చెప్పిన అమ్మాయికి. అసలు ఆ డిస్కషన్ ఏంటయ్యా? ఫస్ట్ టైం కలిసినప్పుడు కళ్ళు తాగుతావా, లేదు నేను తాగను, నువ్వు తాగకపోతే ఐ లవ్ యూ లేదంటే అవేం చెప్పలే ఇంకా. అయితే అప్పుడు ఇంకా ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ అయిన తర్వాత మళ్ళీ కలిసినాం. ఇక్కడ ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళాం సార్. ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళినాక 1 మంత్ ఎండింగ్లో అప్పుడు వెళ్తే ఎన్టీఆర్ పార్క్లో నేను ఇట్లా పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో వెళ్ళినాను అని చెప్పేసిన సార్. ఓర్ని, నీకు అంతకు ముందు ఇంకో అమ్మాయితో పరిచయం ఉందా? పరిచయం లేదు మేడం. మరి ఏ అమ్మాయితో వెళ్ళావు పెళ్లికి ముందు? వేరే అమ్మాయితో మేడం. వేరే అమ్మాయి. ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో వెళ్ళావు? అవును మేడం. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరో తెలియదు మేడం. 1 నైట్ స్టాండ్. ఎవరో తెలియకుండా ఎట్లా వెళ్తాడు సార్? అదే అంటే బయట ఇది అంటే ప్రాస్టిట్యూట్ లాంటి అమ్మాయా లేదంటే తెలియదు సార్. చుట్టాల? పార్క్ కి ఎందుకు వెళ్ళావు ఇంకో అమ్మాయిని తీసుకొని? పార్క్ ఈ అమ్మాయి వెంబడి వెళ్ళాను మేడం పార్కుకి. ఆ అమ్మాయి ముందు ఎక్కడ వెళ్ళలే. ఈ అమ్మాయి వెంట వెళ్తూ నీ జీవితంలో ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పావు, కానీ ఆ అమ్మాయి ఎవరంటే మాకు చెప్పట్లే కదా నువ్వు. ఎవరా అమ్మాయి? అమ్మాయి ఎవరో తెలియదు సార్. తెలియని అమ్మాయితో ఎలా వెళ్తావయ్యా? ఎలా మాట్లాడతావు? ఏం చేసావు? ఆ అమ్మాయితో ఏం చేసావు చెప్పు. ఓన్లీ సెక్స్ గురించి వెళ్ళావా? వేరే అమ్మాయి మీ అవును ఫ్రెండ్ సార్. పరిచయం చేసిన ఒక అమ్మాయితో Sex దాని గురించి గురించి వెళ్ళాను వెళ్ళావు అంతేనా? ఆ, ఓకే. డబ్బులు ఇచ్చావు అమ్మాయికి, ఫైనల్ గా సార్. కార్యక్రమం అయిన తర్వాత ఇచ్చావు. ఆ. సో ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఆ విషయం గురించి నువ్వు ఈ అమ్మాయికి చెప్పావా? నేను ఒక అవును అమ్మాయితో మేడం. వెళ్ళాను అంతకు ముందనే. అబ్బా, సిన్సియర్ లో. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా మేడం, నిజాయితీగా ఉండాలని చెప్పి అప్పుడే ఫస్ట్ టైమే చెప్పేసిన. అప్పుడు ఆవిడ నిజాయితీగా ఇంకేమైనా ఓపెన్ చేసి చెప్పింది? ఏం చెప్పలేదు సార్. ఆవిడేం చెప్ప ఏం చెప్పలేదు. అది చెప్తామేమో అనుకొని నేను చెప్పిన సార్. అయితే అంతటితో ఆగిందా? ఎన్టీఆర్ పార్క్ లో ఇంకేమైనా జరిగినాయా? లేదు సార్. పెళ్లికి ముందు ఏమైనా కలవటం మీరు ఏం లేదు? తర్వాత అంతకుముందే నాకు 9th క్లాస్లో పూజా నమ్మని చేసుకున్నాను. నేను ప్రేమించిన సార్. 1 సైడ్ లవ్, ఎవరికి తెలియదు. మళ్ళీ గాయత్రి అని ఇంటర్లో నన్ను లవ్ చేసింది, కానీ వాళ్ళ అమ్మ నాయనలు చెప్పినాను వేరే వాడిని చేసుకొని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా అమ్మాయికి చెప్పేసినాను సార్. ఈ చిట్టా అంతా ముందే చెప్పావు? చెప్పాను. ఎందుకు ఆ రోజే చెప్పిన. ఎందుకు అంత నిజాయితీ? ఎందుకంటే అమ్మాయిని నిజాయితీగా ప్రేమించాలనుకున్నాను సార్. నన్ను మోసం చేసిరు ఎంతోమంది అని చెప్పి నేను అమ్మాయిని నిజాయితీగానే ప్రేమించాలనుకొని అన్నీ చెప్పిన సార్. అంటే అన్ని కూడా 1 సైడెడేనా? 2 సైడెడ్ ఇంటర్మీడియట్ అమ్మాయి? 2 సైడ్. 2 సైడ్ ఏం లేదు. 2 సైడ్ లేవులే, అన్ని 1 సైడెడే. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి ముందే అన్ని చిట్టా అంతా చెప్పావు. అవును సార్. మంచిది. ఇంకా మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఇట్లాంటివి కావద్దని చెప్పి నమ్మకం ఉండు. మళ్ళీ నమ్మకంతో ఉండాలని చెప్పి చేసుకున్నా సార్. చెప్తే కూడా అప్పటి నుంచి ఏం చెప్పలేదు సార్. మొన్న అడిగేరు వరకు కూడా తాగుతాదని చెప్పి నాకు కూడా తెలియదు, ఇంట్లో కూడా తెలియదు సార్. నువ్వు ఇంత 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 ఘాటైన నిజాలు చెప్పినా కూడా ఆ అమ్మాయి బేసిక్ తాగుడు గురించి నీకు చెప్పలేదు. అందుగురించే మంచోళ్ళు ప్రేమించకూడదని అంటావు. అమ్మాయికి మ్యారేజ్ అయింది చెప్పింది సార్. 2 కేసులు ఉన్నాయని చెప్పింది. నేను అవన్నిటిని భరించుకున్నాక అవి అమ్మాయి ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పినాక చెప్పిందా ముందే చెప్పింది? నేను చెప్పినాక మేము కలిసి లాడ్జికి వెళ్ళినాక 3 months ప్రెగ్నెంట్ అయినాక వాళ్ళ అమ్మ కూడా ఉంది సార్. వాళ్ళ అమ్మ ఇప్పుడు వచ్చింది కదా, ఆ అక్క
ఇద్దరు కలిసి బయట కూర్చున్నారు, మేము ఇద్దరం రూమ్లోనే వెళ్ళినాము. ఆయన తర్వాత కలిసినాక వాళ్ళ అమ్మే పంపించింది సార్. ఏం చెప్తున్నావు అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? వాళ్ళ అమ్మే పంపించింది కలవడానికి. వాళ్ళ అమ్మ అలా బయట కూర్చొని నిన్న అమ్మాయిని అక్రమ సంబంధంలో వెళ్ళి సెక్సువల్ గా కలువమ్మా అని వాళ్ళ అమ్మాయికి కూరగాయలు తెచ్చిచ్చినప్పుడు నువ్వు పోవే, ఏదో కథలుతున్నట్టుగా ఉన్నామమ్మా, ఏదో వింటున్నాం కదా అని చెప్తానే ఉన్నావు. నాకు అబద్ధాలు రావు. అమ్మ చాలా మంచోడు, సరే కానీ ఓకే కానీ ఏదో ఏంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ అమ్మాయి నువ్వు కలవాల్సిన అవసరం వాళ్ళ తల్లిదండ్రులకి ఏముంది? తెలియదు. ఇది కొత్తగా వింతగా ఉందమ్మా చెప్పడానికి. లేదు, ముందే పంపిస్తున్నారు ఇట్లా కానీ తెలీదు అనేటటువంటి సమాధానంలో అబద్ధం కనిపిస్తుంది. లేదు చూడండి, ఆయన కథ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతామమ్మా. మాకు రియాలిటీ తెలియాలంటే వాళ్ళు అసలు ఓపెన్ గా అన్ని మాట్లాడేవాళ్ళు. వాళ్ళ అమ్మ ఆ అక్క ఇద్దరు బయట ఉన్నారు మేడం, అడగండి పిలిపించినాక. సరే వాళ్ళు అట్లా ఉండి ఒక అమ్మాయిని నిన్ను రూమ్ లోకి పంపించి మీ ఇద్దరు కలవండి అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇట్లా ఉందని నీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే అమ్మాయిని నేను ప్రేమించిన అప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? నోరు మూసుకొని కూర్చోవాలా? కాదు నాన్న, ఏదో ఫస్ట్ నైట్ కాదు ఒక ఫస్ట్ నైట్ గదిలోకి ఇలా పంపించడం గురించి కారణం ఏంటంటే నిన్ను కమిట్ చేసేసి ఇంకా లూప్ లో ఉంచుదామని ఉద్దేశమా? అంటే ప్రెగ్నెంట్ అయిపోతే కనుక ఇతను అంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా సార్, అది నాకు తెలియదు సార్. అప్పుడు 3 months ప్రెగ్నెంట్ అయ్యే వరకు నన్ను కంటిన్యూ చేయించాను. నువ్వేమో హానెస్టీగా ఉన్నావు, అమ్మాయి ఆవిడ విషయాలు ఏమీ చెప్పకుండా నిన్ను సెక్సువల్ గా కలిసి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నారు నిన్ను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చెప్పింది అయితే కరెక్ట్ మేడం, అయినా నువ్వు పాపం సర్దుకున్నావు. ఫోర్స్ చేసింది మాత్రం తప్పు మేడం. ఓకే, నువ్వు ఇష్టపడే చేసుకున్నావు. నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఎప్పుడు చెప్పినా కూడా నేనే ప్రెగ్నెంట్ చేసిన వాటికి నేనే చేసుకుంటా అని మాట ఇచ్చిన వాటికి పెళ్లి చేసుకుంటా అన్న చేసుకున్నా సార్ నిజాయితీగా. నేను మాట అంటే మాట మీదనే ఉంటా అని చెప్పిన, అప్పుడే మాట మీద పెళ్లి చేసుకున్నా సార్. నీకు పెళ్లి అయ్యిందన్నా కేసులు ఉన్నాయన్నా కూడా ఏం పట్టించుకోలేదు సార్. ఆ ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయినాయా లేదా? డైవర్స్ అయింది కూడా తెలియదు, ఏం తెలియదు సార్. అప్పుడైనా అడగాలిగా చెప్పినాక. అడిగితే ఆయన దొంగడు పారిపోయినాడు అది ఇది అని చెప్పేసి పెళ్లి టైంకి అమ్మాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ సార్, 3rd month. 3rd month. నీ వల్లే కదా? అది ఎక్కడ బయటపడుతుందా అని నీ వల్లే ప్రెగ్నెంట్? నా వల్లే సార్. అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి నేనే ఫోర్స్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా తెలియకుండా అందరినీ ముచ్చిపెట్టి నేను ఒక్కనే చేసుకున్నాను. అది కదయ్యా, కలిస్తే ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా ఉంటది? వస్తుంది సార్, కానీ 3 months అయిపోయింది కదా సార్. ఇప్పుడు అది ఇంట్లో తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు కదా సార్. వాళ్ళే కదా పంపించింది రూమ్ లోకి, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఇంకా వీళ్ళు కాదు మేడం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళు తాగుబోతారు కదా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రెగ్నెన్సీ తెలిస్తే వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు అనేది ఈక్వేషన్ ఏంటంటే కనుక సరే పెళ్లికి ముందు కలిసే అది వేరే విషయం. వీళ్ళు ఎందుకు పెళ్లికి ముందు ఈ అమ్మాయిని కలవమంటున్నారు? కలవటంలో ఎక్కడైనా మనం సహజంగా వినేది ఏంటంటే పెళ్లికి ముందు ఆ అమ్మాయి అబ్బాయి వెళ్ళి ఎక్కడో హోటల్లో కలుస్తారు. వీళ్ళేంటి ఫస్ట్ నైట్ లాగా సాగరంపటం అనేది నీకు డౌట్ రాలేదా? వీళ్ళేంటి ఎవరన్నా ఆడపిల్లకి సహజంగా చెప్పేది ఏంటమ్మా, పెళ్లికి ముందు ఏదో వేషాలు వేయకు, అటు ఇటు అవుతాయి, తేడాలు జరిగితే నాశనం అవుతాయి జీవితాలు అని చెప్తారు. అలాంటిది బలవంతంగా నా గదిలో తోస్తున్నారంటే నువ్వు భయపడాలి కదా అయ్యా బాబు. ఇష్టపడ్డాను కదా అంటున్నాడు. అంతే అంతే, దొరికింది ఛాన్స్ కదా అని వెళ్ళాడు, అంతేలే. అంతకుముందే మేము ఇద్దరము సూర్య లాడ్జ్కి వెళ్ళినాం సార్. మీకు ఎక్స్పర్ట్స్, మీరు ముందు నుంచే వెళ్ళారు. దీనికి ఏంటంటే వాళ్ళు ఎస్కార్ట్ వచ్చారు, అంతే తేడా. అది కూడా అమ్మాయి తీసుకెళ్ళింది నన్ను. నా అమ్మాయి తీసుకెళ్ళిందో దానికి అమ్మ నాన్న రాలే కదా? వాళ్ళ అమ్మ నాన్న నాకు అవన్నీ లాడ్జీలు గీజీలు తెలియదు సార్. అన్ని సీనియర్ అమ్మాయి తీసుకెళ్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, ఇష్టపడ్డాను కదా అని కమిట్ అయిపోతావు. లాడ్జీలు గిలీజీలు తెలీదా? నోట్లో వెళ్ళి పెడితే కొరుకుతావా? అంతకుముందు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు నువ్వు? ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నావు కదా, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు? ఎక్కడికి తీసుకెళ్ళలేదు మేడం, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. మరి అవి తెలిసినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తుందని తెలియదా నీకు? ఒక అమ్మాయి బుక్ చేసుకున్నావు, అమ్మాయికి ఉన్న ప్లేస్కి వెళ్ళావు, ఈ అమ్మాయి తీసుకెళ్తున్న ప్లేస్లు నీకు తెలియదు, కానీ ఏం చేయాలో తెలుసు, చేసేసి వచ్చావు. ప్రోగ్రామ్ మొదలయ్యి అరగంట కూడా అవ్వలేదు, నీ గొంతు బాగా తవ్వుకుంటున్నావు లోపలికి అబద్ధాలతో గొంత తవ్వుకుంటున్నావు. అబద్ధాలు తెలియక చెప్పేస్తాడు. లాడ్జీలు గీజ్జులు తెలియదు అంటే కనుక నా మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నాకు లాడ్జీలు తెలియపోవటం ఏంది? అంతకుముందు సెక్స్ చేసే ఒక అమ్మాయితో, ఒక పరాయి వ్యక్తితో ఫ్రెండ్ పరిచయం చేశాడని చెప్పి కానీ ఇట్లా లాడ్జీలకి తీసుకెళ్ళి చేయాలని నాకు అది తెలియదు. ఇల్లులకైతే వెళ్తావా? వాళ్ళు అమ్మాయి ఫోన్ చేసినప్పుడు పోయినా సార్ అంతే. సరే, మళ్ళీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి చేశారని అంటాం ఎందుకు? దానికి ముందు కూడా మీ ఇద్దరు ఎవరు రాకుండానే అయ్యింది కదా మీకు కార్యక్రమం. సరే, ఎంతోటి బ్యాక్గ్రౌండ్ లో మీ ఇంట్లో ఒప్పుకోరని నువ్వెందుకు అనుకున్నావు? ఒప్పుకోరంటే మా వాళ్ళు ఒప్పుకోరు మేడం, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. నువ్వు మంచోడు కాదు, వాళ్ళ మంచోడు. మంచోని కాదు మేడం, నాకు తెలుసు నేను మంచోడిన కాదనేది, నా మనస్సాక్షి తెలుసు. సరే ఇప్పుడు చెప్పు, ఏమేం చెప్పు. సరే, తొందరపడి పెళ్లి చేసుకున్నావా? లేదు సార్, తొందరపడి ఏం లేదు, వాళ్ళు మోసం చేసినారు, నమ్మిచ్చినారు. కాదు తమ్ముడు, పెద్దల సమక్షంలోనే పెళ్లి అయిందా? అవును, అదే అడుగుతున్నాను. వీళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళందరినీ ఒప్పించే చేసుకున్నారు. అక్కడ ఎవరికి తెలియదు ఏంటంటే ఈ అమ్మాయి 3rd month ప్రెగ్నెంట్ అనేది తెలియదు, అంతే. తెలుసు సార్, అప్పుడు చెప్పినారు
పెళ్ళప్పటికి చెప్పారా అమ్మాయికి ఫస్ట్ పెళ్ళి అయ్యింది, డైవర్స్ లేకపోతే అబ్బాయి పారిపోయాడంటే దొంగతనాలు చేసి అప్పుడు నా వల్ల ఇంటికి pregnancy పిలిపించుకొని వచ్చింది. అప్పుడు చెప్తున్నారు మేడం. అసలు కాసేపు ఇతన్నే మాట్లాడినవ్వడం బెటర్ ఏమో. మీరు చెప్పండి. అమ్మ కూతురు నాకు అప్పుడు 3 months ఉన్నాయని చెప్పి నీ ప్రజ్ఞా న్యూస్ తీసుకొచ్చి అది టెస్ట్ చేసుకున్నాక అప్పుడు నాకు చెప్పించి ఇట్లా ప్రెగ్నెంట్ వచ్చింది కదా అయ్యా, ఇట్లా ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది, మళ్ళా ఇట్లా తిరిగిరు, వాడు మందు పెట్టి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగినారు, మళ్ళీ నువ్వు ఇప్పుడు చేసుకుంటావా, అమ్మాయికి 2 కేసులు ఉన్నాయి, అవన్నీ నువ్వు చూసుకుంటావా, చేస్తావా? ఏంటి అమ్మాయి మీద కేసులు ఉన్నాయా? 2 కేసులు ఏం ఉన్నాయి మేడం. కేసులు? ఒకటి వేరే వాళ్ళ దగ్గర మ్యారేజ్ చేసిందని, ఇంకొకటి దొంగ కేసులో ఉంది మేడం. అమ్మాయి దొంగతనం చేస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటది. అమ్మాయి చేయదు మేడం, అమ్మాయి చేసుకున్నవాడు చేస్తారంట. ఆ కేసు ఈమె మీదనే ఒప్పుతున్నారు. ఇద్దరు కలిపి దొంగలని కేసా? ఎవరు వేరే వాళ్ళు ఎవరో పెట్టారు? ఆయన సొమ్ములు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టాడని చెప్పి కేసు పెట్టారంట మేడం. దొంగ సంబంధం. ఇంకోటి ఏంటి, ఇంకోటి దొంగ కేసు ఏంటి? దొంగ కేసు కదా సార్, అది వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసినారంట, ఈ అమ్మాయి కూడా అందులో ఇన్వాల్వ్ అయింది. చేయకూడని పెళ్ళేదో చేశారు, అదొక కేసు పడింది. దొంగతనం కేసులో ఒకదాని, అదొక కేసు. 2 క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటి కొట్టేశారు సార్. ఓకే. అది కూడా అవన్నీ చెప్పి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా అన్నా సార్, ఎందుకంటే నేను నిజాయితీగానే చేస్తున్నా వాటికి నేను చేసుకుంటా అని చెప్పిన. అయితే అమ్మాయి మాత్రం తాగే విషయం మాత్రం నాతో దాచిపెట్టింది సార్. ఇన్ని జరిగినా పర్లేదు, తాగడం మాత్రం ఆపిందండి. అబ్బా, కదా ఇంత పెద్ద గొయ్య కనిపిస్తుంటే నీకు పక్కన చిన్న ఇది కనిపిస్తుందా? ఎంత ఇది వల్లనే కదా మేడం మేము ఇక్కడ వచ్చి. ఏది నీకు తాగుడు చాలా ఇంపార్టెంట్. తాగుడు వల్లనే మేడం నిన్న మొన్న ఇంటికాడ కొట్లాడొచ్చు. ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న, దొంగ కేసులున్నా పర్లా, తాగడం మాత్రం చాలా తప్పు. ఇవన్నీ చెప్తారు, తాగడం మాత్రం చెప్పలేదు. అది చాలా తప్పు. ఇప్పుడు దానివల్ల ఇంత పంచాయతీకి వచ్చి మేడం అవన్నీ ఉన్నా మా అమ్మ వాళ్ళని కానీ ఎవరిని కానీ ఏమనలేదు కదా మేడం. తాగుడు ఒక్కడి వల్లనే ఇంటికి వచ్చి అమ్మని కొట్టింది, తిట్టింది, ఇంట్లో వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టింది మేడం. ఆ తాగుడు వల్లనే కదా మేడం. ఈ 1 year లో పెళ్ళి, సరే అట్లా పెళ్ళి అయితే అయింది. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఎక్కడున్నారు, ఏం జరిగింది? పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. మీరు కాపురం పెట్టలేదా? 5 నెలలు ఒకటి మా ఇంటి దగ్గర ఉంది. ఈ 5 నెలల్లో మీ అమ్మ వాళ్ళతో కలిసి ఉన్నారా? అమ్మ మా దగ్గర ఉండట్లేదు మేడం. అమ్మ మా దగ్గర రాదు. అమ్మ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటది. మీ ఇద్దరు ఉంటారు? మేమిద్దరమే ఉంటాం ఇంట్లో. ఇంకా అదే పని చేసుకుంటున్నావు. ఇట్లా ఒక 5 నెలలు కలిసి ఉన్నారు. ఇంకా టమాటాలు ఎట్లా అమ్ముతావు, అయిపోయింది ఇక పని. ఉల్లిపాయలు అమ్మందా? అదెందుకు చేస్తావు, అది ఇది అని చెప్పి నన్ను జాబ్ చూసుకో అది ఇది అని చెప్తే నేను అది కూడా జాబ్ చూసుకున్నా సార్. బిస్కెట్ కంపెనీలో జాబ్ చూసుకున్నా. జాబ్ చూసుకోమందా, దొంగతనాలు చేయమందా? జాబ్ చూసుకోమని. అయితే జాబ్ చేయమన్నది. మాకు నామూష అవుతుంది ఎవరన్నది, ఈ టమాటాలు చూసేటోళ్ళకి ఏం చెప్పాలి, దొంగతనాలు చేయొచ్చు, నామోషి కాదు. కొన్నికి పరువు పోతుందంట సార్ టమాటాల బండి. జాబ్ అయితే జాయిన్ అయ్యారు కదా మీరు? నేను జాబ్ డ్యూక్స్ కంపెనీలో చేశాను సార్. డ్యూక్స్ లో బిస్కెట్ కంపెనీలో. సో అందులో పోయినప్పుడు 1-2 months చేస్తే ఆ తర్వాత అక్క వాళ్ళకి బాగలేదని చెప్పి కాల్ చేశారు సార్. అన్న వాళ్ళు అందరు వెళ్ళి చూసి వచ్చారు. బావకి ఆపరేషన్ అవుతుంది, 15 days ఇట్లా మంచం మీద పడ్డారంటే అప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. అన్న వాళ్ళేమో వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. అందుకని నేను వెళ్ళినా సార్. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఈ 2 months గ్యాప్ వచ్చేట్లో అమ్మాయికి మళ్ళీ తాగుడు నేర్పించి అన్నీ చేపించేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవద్దు, నువ్వు అలాగ కాపురం పెట్టా అని చెప్పి వాళ్ళ అమ్మ నేర్పించేసింది సార్. మళ్ళీ నేర్పించేదానికి అలాగే కాపురం అంటే ఆల్రెడీ సపరేటే ఉంటున్నారు కదా మీరు. కానీ నాకు తెలియదు కదా సార్. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొద్దు, బయటనే వచ్చి రమ్మని చెప్పు అని చెప్పి. కాదు నాన్న, మీ అక్కకి హెల్త్ బాగాలేదని మీరు వెళ్ళారు, అక్కడ ఒక 2 months ఉన్నావా? ఎందుకున్నావు 2 months? ఎందుకంటే ఆ బావకి జాబ్ ఉంది కదా మేడం. 2 months ఉన్నావు నీ భార్యను వదిలేసి. ఈ 2 months వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, తాగుడు అవన్నీ అలవాటు అయినాయి అంటున్నావు. తర్వాత వచ్చినాక మళ్ళీ మీరిద్దరే ఉంటారు కదా, ఇందులో అమ్మతో సపరేట్ ఫ్యామిలీ ఉంది, నువ్వు ఆల్రెడీ సపరేటే ఉంటున్నావుగా. సపరేట్ ఉన్నా కూడా అమ్మాయికి నచ్చుతలేదు కదా మేడం. ఎందుకంటే 8 గంటల 9-10 గంటల వరకు అట్లనే వండుకుంటుంది. వండుకుంటుందని అమ్మ మాట్లాడిన దానికి అది ఆ పిల్లకి నచ్చట్లేదు. మీ అమ్మ మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీతో పాటు ఉందా? లేదు మేడం, అందరం కలిసే ఉంటాము. పక్కన ఇల్లేనా? అమ్మ మా ఈ ఇంట్లో ఉండకుండా పక్క ఇంట్లో ఉంటుంది. పెళ్లి కానప్పుడు కూడా చెప్పిందంట మేడం, ఈయన మాకు 10 దాకా లెగట్లేదా అమ్మాయి అని చెప్పి మీ అమ్మ తిట్టిందా? లేచి ఏదైనా పని చేయని అడిగావు? తిట్టలేదు మేడం, ఏం తిట్టలేదు అసలు. ఆ రోజు అట్లా చేపించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈమె ఏమనదు, ఊకే ఉంటది, ఏమన్నా చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. అంటే అది కరెక్ట్, ఆవిడ చేస్తున్న పని. ఆవిడ ఇన్వాల్వ్ అయితే మాత్రం నువ్వు వింటావా, మీ ఆవిడ వింటదా? పెళ్ళ మొగుల మధ్యలో నేను ఎందుకు రావాలని చెప్పి రాదు మేడం. ఆవిడ కరెక్ట్, అత్తగారుగా ఆవిడ అసలు ఒక్క మాట కూడా అనలేదు మేడం ఈ రోజు వరకు. అది తప్ప మీ అమ్మ తిట్టకపోవడం. ఇప్పుడు అమ్మాయికి అదే కదా మేడం అలసం.
ఇప్పుడు అమ్మని అంటున్నావా? మరి చెయ్యాల్సినవి అన్ని నువ్వు చేసి మీ అమ్మని అంటావేంటి? పెండ్లి కానప్పుడు చెప్తే ఏం లేదు మేడం. వద్దు వద్దని చెప్తున్నా. అదే కనుక మీ అమ్మ వెళ్ళి మీ ఆవిడని కొట్టుంటే మీ అమ్మ ఊరుకునేటోడువా నువ్వు? నేను ఎందుకు ఊరుకున్నాను? సరే మీరు చెప్పండి అమ్మా, ఏంటి అసలు? చెప్పేది ఏముంది మేడం, పెండ్లి కాకముందు బండి పెట్టినాడు, మంచి వ్యాపారం చేసుకుంటూ చదువుకున్నాడు మేడం. డిగ్రీ వరకు చదివినాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇడిచిపెట్టినాడు. ఇడిచిపెట్టినప్పుడు చదువుకున్నాడు, చదువుకుంటే అది వేరే ఉండేది. చదువుకున్నాను, జాబ్ చేస్తా, అది ఇదని జాబులు గీబులు బుడుకున్నాడు, ఏమీ దొరకలేదు. అప్పుడు మరి జాబ్ చేయకపోదామని ఎవరు మాట్లాడిన వ్యాపారం పెట్టుకున్నాడు. వ్యాపారం చేసాడు, మంచిగా పెద్దన్న చేయలేదు. వ్యాపారం చిన్నప్పటి నుంచి పెట్టించినాడు. 6 మంది మేడం, 6 మంది పిల్లలు. 18, 20 ఏళ్ళు అయింది మా ఆయన చనిపోయి. చిన్నగా ఉండేవాళ్ళు అందరూ, ఆయన చాలా ఇంత ఉండేవాళ్ళు. మరి అందరికీ నేను ఎట్లా చాకింటాను, ఎట్లా చదివించినాను మేడం. మా బస్సులో అందరూ కాదాలేరే వాళ్ళు. నా పిల్లలు ఇట్లా పని చేయకూడదని వీళ్ళందరం చదివించినాను మేడం. అమ్మా పెద్దమ్మ ఒక్క నిమిషం, నాకు మీ బాధ అర్థం అవుతుంది. కానీ ఏమైనా కొద్దిగా పూర్వపరాలు కనుక్కున్నారా? ఎవరి అమ్మాయి, ఎక్కడి నుంచి? ఏమి కనుక్కోకుండా ఎలా చేస్తారమ్మా? నేను చెప్పలేదు సార్ అమ్మకి, చచ్చిపోతాను. ఎవరికి చెప్పలేదు. మీరేమని చేస్తారు? వాళ్ళు అడిగినారు దేవుళ్ళని అమ్మాయి నమ్ముకున్నామా? ఎక్కడ ఉంటుంది ఏందని అన్న అడిగినారు సార్, నేనే చెప్పలేదు ఎవరికి. గుట్టుకాడ వాళ్ళ ఇల్లు చూపిరు, మేము అడుగుతాం, వాళ్ళ ఇంటికి పోయినాక చూపిలేదు మేడం. ఇల్లు కూడా చూపెట్టలేదా? మరి ఇంక నేనేం చేయలేదు మేడం. నాకేం మగోడు ఉన్నాడా పోయి అడగడానికి, చూడడానికి. అయినా కూడా ఎంత బాధపడినాం మేడం. వద్దు నీకు దండం పెడతాం మేడం. రేపు వచ్చే 1 week లో పెళ్లి ఉందనగా అప్పుడు ఇల్లు చూపించిన మేడం. అమ్మాయికి 3వ నెల అని అవన్నీ మాకు తెలుసు మేడం. ఇది అసలు తెలియదు మాకు. ఇప్పుడు చెప్తున్నాడు 3వ నెల అని చెప్తున్నాడు. అవన్నీ. ఇందాక చెప్పావు కదా, నాకొక్కరికే తెలుసు మేడం. నాకు తెలియదు ప్రెగ్నెన్సీ అన్న సంగతి తెలియదు. ఖాళీ టిక్ టాక్ చేస్తుంది అనేది ఒకటి తెలుసు మేడం. టిక్టాకులు చేస్తుంది. మా బస్తీలో అందరూ చూసినారు. ఆ దాంట్లో ఈ అమ్మేనా అని అడిగితే అప్పుడు ఆ అమ్మే అని చెప్పినాం అంతే. ఆమె చూపించింటే చెప్ప ఆడు మార్కెట్ ముందు కూడా అరిచినాను మేడం. నేను ఒకరోజు రాత్రి వచ్చింది 8 గంటలప్పుడు, బండి అక్కడే ఉంది. ఇంకా నేను కానీ బండి కాడికి పోయిన, సాయంత్రం ఎక్కువ జనం ఉంటారు కదా అని పోతే ఆడ మా ఫోన్ చేసుకుంటూ వచ్చింది మైదపట్నం తుక్కు నుంచి, రోడ్లో నుంచి దిగి యాదభవన్ కట్టడంతో మాట్లాడుకుంటూ వస్తుంది. అక్కడ ఒక ఆమె పక్కన సామాన్లు అమ్ముతుంది. ఆమె చెప్పా, ఆడ మాట్లాడి పిల్లే చూడం పెద్దమ్మ, ఆయన ప్రేమించేది అని చూసి పోతి. నేను పోయి అమ్మ ఇది మంచిగా ఉంది, నీకు పద్ధతేనా, నువ్వు ఆడపిల్ల రీతి ఇది ఇంత రాత్రిలోనూ ఇక్కడ వచ్చి తాగే వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ కోటర్లు బీర్లు అమ్ముతారు మేడం. అక్కడ నిలబడి మాట్లాడుతూనే ఉంది. డ్రెస్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా వేసుకుపోయింది, మాట్లాడుతూనే ఉంది. నేను పోయి అడిగితే, ఏయ్ నీ కొడుకుని అడుగుపో, నన్నేం అడుగుతావు? భయం కూడా లేకుండా చెప్తుంది అత్తగారు, కాబోయే అత్తగారు అని. లేదు మేడం, ఆ ఎందుకు పిల్లకి ఏం ఏమో భయం చేస్తావు? భక్తి లేదు. సరే రెస్పెక్ట్ కూడా లేదు. ఆ తాగుడు ఎందుకంటే అదే మందుకే మానేమన్నా మేడం. ఆ మందులే భయం ఉంది భక్తి మేడం. లేదని చాలా మానేమన్నా. అహంకారం ఎక్కువ పాప. బూది అన్నం తినేవాడిని కాలుతుంది అంతదే మేడం. మొగుని ఎవరన్నా చెప్పు మేడం. ఇదంతా గొడవ ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది మేడం. అమ్మా ఆ అమ్మాయికి బుద్ధి లేదా, నీ కొడుక్కి బుద్ధి లేదా? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్పు, నేను చచ్చిపోతాను, నేను చేసుకోకపోతే చచ్చిపోతాను, అట్లా ఇట్లా అందరిని బెదిరించినాను మేడం. ఇంత పెద్దగా చేసి అంతకు ముందు నువ్వెందుకు సంబంధాలు చూడలే? ఇదంతా ఈ 1 year నుంచి కదా. చూసినాను మేడం. 3 ఏళ్ళు చేసుకొని అన్నాడు, 3 సంవత్సరాల వరకు నేను చేసుకొని అన్నాడు. ఇంకేం చేయాలి నేను చెప్పు? ఆయన సంసారం చేసేది నేను, చేసినాక మంది పిల్లలు నాశనం అవుతారు కదా మేడం. ఇట్లా అనుకున్నాను నేను, నాకు తెలుసు. అమ్మా అప్పుడు ఆ అమ్మాయి, ఒక్క నిమిషం అమ్మా, ఆ అమ్మాయి సమస్య ఏంటి? మీరా నీ కొడుక? ఎవరి సమస్య ఆ అమ్మాయికి? మీరా? అవును సార్. మేము మొదట చెప్పిందంట మేడం ఆ అమ్మ, మీ ఇంట్లో ఉండు నేను అనిందంట. సపరేట్ కాపురమే అమ్మాయి కావాలి. అయితే చెప్పింది మేడం, ఇంట్లో ఉండను సపరేట్ గా ఉందాం అని అంటే. నేను ఉండును అనిందంట. మరి ఏమన్నా సో ఈ మొత్తం కథ అంతా ఏంటంటే కనుక మీరిద్దరూ ఉంటే హ్యాపీ, మీ అమ్మ ఉంటే కష్టం, అంతేనా? అది చెప్పింది. నేను కూడా మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను సాకి పెంచింది కాబట్టి నేను ఇడిచిపెట్టి రాలేను, నీ ఇష్టం ఉంటే చేసుకొని రా, లేదంటే వద్దని చెప్పిన సార్. అప్పుడే చెప్పిన. మరి ఇక్కడ ఈ కళ్ళు సీన్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఊరికనే ఎందుకు చెప్తావు? తాగుపోతా అమ్మాయి రోజు తాగుతుందా? తాగుతుందంట సార్. అంతా ఏంటి ఇప్పుడు నీకు 5 నెలల నుంచి గొడవ అంటున్నావు. ఏ విషయం మీద గొడవ? పిడిసి వచ్చేది కూడా మాకు చెప్పు. అమ్మాయికి ఫిట్స్ కూడా వస్తాయి. వాళ్ళ అమ్మ వచ్చింది కానీ వచ్చి చర్చి కాడ వచ్చి మాట్లాడింది, ప్రార్థన అయిపోయినాక వచ్చి. కానీ ఇట్లా అమ్మ నా బిడ్డ అని కూడా చెప్పలేదు. మేము ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి సరే మాకేం సంబంధం లేదు, చేసుకున్నా కూడా వాళ్ళిద్దరికే సంబంధం అని చెప్పినాం. అయితే మొత్తం మా మీదే అన్ని చెప్పింది మేడం. ఏంటి గొడవలు ఏంటి? ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, గొడవలు దేనికి? కూడా వస్తుందని చెప్పింది మేడం నాకు పెళ్లి. నీకు అన్ని చెప్తారులే కానీ ఇప్పుడు గొడవలు ఏంటి? మీ ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా? కలిసి ఉన్నారు మేడం వాళ్ళు. కానీ వాళ్ళ పుట్టింట్లో డెలివరీ అయింది కదా, అయినాక 8 నెలల నుంచి వచ్చింది, మొన్న తీసుకొచ్చినాడు మేడం. డెలివరీ ఎప్పుడైంది? పెండ్లి అయితేనే దవాఖానాలకే తిప్పినాడు మేడం. పెండ్లి కానప్పుడు కూడా
ఆయమ్మకి కూరగాయలు అన్నీ తీసుకొని పోయేది, బండ్లు ఆడి ఇడిచిపెట్టేది పోయేది. వ్యాపారం ఎట్లుంటుంది మేడం, నాకు నష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది అంటాడు మేడం. పక్కన వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి చెప్తారు, అమ్మో నీ కొడుకు లేడు, బండి ఇడిచిపెట్టిపోయినాడు, కూరగాయలన్నీ బండి మీద పెట్టిపోయినాడు అంటే. మీరేం చేస్తారమ్మా? మీరేమైనా పని చేస్తారా? నేను ఇంటికాడ ఉంటాను మేడం, నేను కానీ ఒక బండి పెట్టుకోండి మేడం. నీకు ఇల్లు ఇల్లేమో ఇవ్వరు, నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? ఊరికి నా పింఛన్ వస్తాయి మేడం, నాకు ఈ చాయ్ కూడా తాగను మేడం. నేనేం తాగను ఎంతమంది పిల్లలున్నా నీ కాళ్ళ మీద నువ్వు బతకడమే ఇప్పటికీ కూడా. మేడం, నాకు ఎవరు లేరు. ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే మేడం, మన ఇంటికి వచ్చినారు కదా, ఆ తల్లి బిడ్డ వచ్చినారు. వచ్చి రామని ఏందో మా పెద్ద ఆయన తాగుతాడు, ఆయన కూడా తాగుతాడు, పెద్ద కొడుకు మా ఇంటి పైన ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పదే పదే ఫోన్ చేస్తారు మేడం. ఒకసారి ఫోన్ చేపించి బాగా కొట్టించింది, బెల్ట్తో కొట్టినాడు ఆయన. మా కళ్ళ ముందర కొడుతుంటే మేము ఎట్లా చూడాలి మేడం? దేనికి సంబంధించి కొట్టారు, ఎందుకు కొట్టించారు? మా బావా, మీ తమ్ముడు పని చేయకోకుండా ఇంట్లో ఉన్నాడు బావా, మరి ఏం చేయాలి బావా, ఇట్లుంటే పిల్ల పుట్టింది కదా బావా, నా పిల్లకి ఎవరు చూస్తారు బావా రేపు అని వాడిని లెస్స కొట్టించింది. మరి అప్పుడు అత్రంగా బండ్లు పెట్టుకోకుండా కూరగాయలను బండి మీద పోసి లాడ్జింగులకి ఎక్కడంటే ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు తిప్పినావు కదా, మరి అప్పుడు కనపడలేదు వ్యాపారం. మేము ఇక్కడ ఎవరన్నా అయిపోయినానే చెప్పు మేడం, మరి మీరు ఈ బండ్లు మేము చేసిన వ్యాపారం అంత నాశనం చేస్తుంది. కాదు, నువ్వు ఇంత తెలివిగా ఇంత పద్ధతిగా ఉన్నావు, మరి నీ కొడుకు ఏంటి ఎట్లా తయారయ్యాడు? మేడం, నాకు నేను దిమాగ్ లేదు మేడం. నీకు బాధ్యత తెలుస్తుంది, కష్టపడి తీసుకొచ్చావు. నా పిల్లలు నాలా కష్టపడకూడదని చదివించినాను మేడం అందరినీ. మీరు చెప్పేదంతా కరెక్టే, మరి ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇక్కడ దేని వరకు వచ్చారు? ఇప్పుడు ఆవిడని వదిలేద్దాం అనుకుంటున్నారా, కలిసే ఉన్నారా? మరి అమ్మ కూడా కలిసి ఎక్కడున్నాడు? ఉన్నాను. ఈయన ఏం చేయాలనుకున్నారో గొంత బట్టి పెరిగించు మనకు. అమ్మ అవన్నీ కాదమ్మా, మేడం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. straight నేను గా అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏం కావాలి? మా ఇంట్లో మాత్రం మా అమ్మ వస్తే మాకు వద్దు మేడం. అది ఆ అమ్మాయితో డివోర్స్ కావాలి మీకు, అంతేనా? డివోర్స్ వద్దు మేడం. డివోర్స్ వద్దా? ఇక్కడికి దేని వరకు వచ్చారు? ఇప్పుడు ఆ అమ్మాయిని మార్చి మీతో పంపించాలి అదా? ఆ అమ్మాయి తాగకూడదు, చక్కగా పద్ధతిగా ఇంట్లో ఉండాలి. అసలు తాగొద్దు మేడం. ఫస్ట్ ఆయన అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు, అంతే. ఓ కండిషన్స్ తో కూడిన కాపురం కావాలి నీకు. తాగుడు మానాలి, నీతోనే ఉండాలి. వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళ అమ్మే చేసింది సార్ అన్ని. మరి మీ అమ్మ మీకు దన్నం, మీరు వెళ్ళి ఎక్కడన్నా ఉండండి, మా దగ్గర అయితే వద్దని మీ అమ్మ అంటుంది. మరి ఆ అమ్మాయితో ఉండగలవా? నేను ఉండలేను సార్ అమ్మాయి దగ్గర. మరి ఉండలేనంటావు, మళ్ళీ పెళ్ళం కావాలంటావు. అమ్మ తాగిపిస్తుంది కదా సార్, నేను ఎట్లుంటా సార్ ఇప్పుడు? అది కాదయ్యా, తాగుడు మానేసి వాళ్ళ అమ్మ ప్రమేయం లేకుండా నీతో పాటు కాపురం చేయాలి. అట్లా అంటే రమ్మని చెప్పిన సార్. అలా ఉండనంటే నాకు తాగుడే ఎక్కువ, నువ్వు అవసరం లేదని అనింది సార్. అదే ఇప్పుడు ఇక్కడ కూడా అదే అంటే ఏం చేస్తావు? మారేడు వరకు వెయిట్ చేస్తా సార్. మారేడు వరకు వారిని వెయిట్ చేసే కాడికి ఎక్కడికి ఎందుకు వచ్చావా? ఇంటి దగ్గర వెయిట్ చేయాల్సింది. ఇదంతా లవ్వా? లవ్ అన్నప్పుడు మరి ఇంకా భరించు. భరిస్తున్నా మేడం, కానీ మా అమ్మోళ్ళకి నేను భరిస్తా మేడం. మా అమ్మోళ్ళకి ఎందుకు మేడం భరించేది అవసరం? వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళని తిడుతుంది, వాళ్ళని కొడుతుంది కదా మేడం. బూతులు తిడుతుంది మేడం. నేను అందుకే ఇప్పుడు ఆ పిల్ల దగ్గర మాట్లాడతలేను, ఏం చేస్తలేను. మళ్ళా పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది. అసలు నువ్వేం చేసావని నిన్ను తిట్టడానికి? నువ్వేం చెయ్యట్లేదు కదా. నిన్ను మొన్న ఇంటికి వచ్చినప్పుడు కొట్లాట పెట్టిరు మేడం వాళ్ళు. అన్నకి పెద్దన్నకి గొడవ పెడితే మీరే పెట్టినారే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అమ్మ అన్నందుకి ముక్కు మీద గుద్దేసి రక్తం వచ్చేటట్టు చేయి బిసికేసి వచ్చేసింది మేడం. నరం కూడా వాసింది ఇదిగోండి నరం వాసి. అందుకే నేను ఎందా నుంచి చెయ్యలేలా అంటున్నావు. సూర్య ఒకటి, నా అమ్మాయి తాగుతుంది, హింస పెడుతుంది, మీ తల్లిని కొడుతుంది, నానా బూతులు తిడుతుంది, తల్లి ప్రమేయం లేదు అంటున్నాడు. ఎలా ఉన్నా పర్లేదు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు కావాలని నువ్వు అంటున్నావు. మీ అమ్మ దగ్గర నుంచి దూరంగా ఎక్కడికో పోరాదు, మీరిద్దరు నువ్వు భరిస్తానని. తాగుతున్నాడుగా, తాగుతుంటే వద్దంటున్నాడు కదా సార్. నాకు పెళ్లికి ముందు తాగుతుంది అని చెప్పి ఉంటే నేను చేసుకునేవాడిని కాదు సార్. పెళ్లికి ముందు వేరే వాడితో ఉంది, అవన్నీ నాకు లెక్క కాదు సార్. అవన్నీ అవన్నీ ఎక్స్క్యూజ్ లెక్క చేస్తావు. కాదు. వేరే వాడితో ఉన్నా ఎక్స్క్యూజ్ తాగుడు చేస్తాడు. ఒకటే. నాకు పెద్దన్న కూడా తాగుతాడనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినాం సార్. అది కూడా ఆ పిల్లకి చెప్పిన. నీ జీవితంలో నచ్చని పదం తాగుడు. తాగుడు నాకు అదొక్కటే. ఎందుకంటే మా నాయన తాగి చచ్చిపోయినాడు సార్, కాలువలో పడి చచ్చిపోయినాడు సార్ తాగి. మా నాయన ఆ రోజు నుంచి నాకు తాగుడంటే అది ఎందుకే సార్ నాకు అసహ్యం. సరే సూర్య, తన చేత తాగుడు మానిపించే ట్రీట్మెంట్ ఇప్పిద్దాము, కానీ తాగుడు మానుతానని అమ్మాయి ఎప్పుడన్నా అందా? అనలేదు ఇక్కడ వచ్చే లోపు. నాకు తాగుడే ఎక్కువ, నువ్వు అవసరం లేదు, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపా అని అంటే సార్. తాగుడే ప్రపంచం అంట. గంజాయి తాగుతా, కోటర్ తాగుతా, బీరు తాగుతా, ఏం చేసుకుంటావు చేసుకోపా ఇప్పుడు అని అన్నది సార్. ఆ రికార్డు కూడా ఉంది సార్. మరి వదిలేయొచ్చు కదా అమ్మాయిని. తాగుడు నేను వదిలేయలేకపోతున్నా మేడం, అందుకే మేడం ఊకునే ఉన్నా. ఏం చేయాలో నాకు అర్థం కాకనే మేడం నేను ఊకునే ఉంటే అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట. మీ పెద్దాన్ని కూడా తాగుతాడంట కదా, మరి అన్నయ్యని బాగు చేయలేదుగా, పెళ్ళాన్ని ఎందుకు బాగు చేయాలనుకుంటున్నావు? అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు కదా మేడం. మీ ఆవిడ కూడా వెళ్ళిపోతానంటుంది కదా.
నేను వదులుకోలేను మేడం. నా పిల్లని నాశనం చేస్తారు మేడం. తర్వాత ఇప్పుడు కూడా నా పిల్ల నాకు పుట్టలేదు, నువ్వు ఓనిక పుట్టినా అని చెప్తున్నా. దుంగి చచ్చిపోవడం కాదు, నువ్వు దుంగి చచ్చిపోతావు. మార్చడానికి ఒక ప్రయత్నం చేద్దాం. తాగటం ఆపాలి అని అనుకునే వాళ్ళు ముందుకు రావాలి, తాగుడు ఆపుతామని చెప్పి. ఆ అమ్మాయి రాకపోతే ఎలాగా? సరే ఇప్పుడు మీరు ఇంతవరకు అయితే చెప్పారు కదా, మరి ఆ అమ్మాయి వర్షన్ కూడా విందామండి. లేదు మేడం, డెలివరీ అయిన అప్పుడు కూడా ఎవరైనా తాగుతారా మేడం? కళ్ళు ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పారు కదా, ఒక వర్షన్ మీ వైపే కాకుండా ఆ అమ్మాయి వైపు కూడా ఏముంది, అసలు ఆ అమ్మాయి కండిషన్స్ ఏంటి, ఏమనుకుంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం పిలిచి. సూర్య గారు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు ఇప్పటివరకు మనం చెప్పింది విన్నాం కదండి. మరి సూర్య గారి మిస్సెస్ నాగమణి గారు వాళ్ళ అమ్మతో ఇక్కడికి వచ్చారు, పాపను కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి విందాం. నమస్తే అమ్మా. చెప్పండి, ఏంటి సమస్య? ఇప్పటివరకు మీ ఆయన చెప్తూ వచ్చారు, మా ఆవిడ తాగుతుంది, తాగి మా అమ్మని కొడుతుంది, మా వాళ్ళందరిని ఇబ్బంది పెడుతుంది, తాగుతుందన్న విషయం అసలు చెప్పనే లేదు నాకు పెళ్లికి ముందు, తాగి రోజు చాలా టార్చర్ చేస్తుంది, చెప్పినా వినట్లేదు, అసలు మా ఇంట్లో ఉండట్లేదు, 5 నెలలు మాత్రమే కాపురం చేసింది, తర్వాత మొత్తం వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుందని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు మీ ఆయన. మరి అన్ని విషయాలు చెప్పినప్పుడు ఈ విషయం కూడా చెప్పుంటే అయిపోయేది కదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. అన్ని విషయాలు చెప్పిండు. ఏమేమి విషయాలు చెప్పిండు మేడం? నీ మీద ఏవో 2 కేసులు ఉన్నాయంట, ఆల్రెడీ ముందు పెళ్ళైపోయిందంట. అయితే మేడం నేను చెప్తా. ఫస్ట్ లవ్ చేసినప్పుడు అయితే లవ్ చేసుకున్నాం కదా ఇద్దరము. అయితే నేను ఇంకా ప్రెగ్నెంట్ కూడా నేను కాలేదు. కాకపోయినప్పుడు ఈయన ఏం చేసిండు, నాకు ఇట్లా కేసులు ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్పిన. కేసులు ఉన్నాయి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, నాకు అప్పటి సంవత్సరం దాకా నాకు ఈ కేసులు అయిపోవు అని చెప్పేసి నేను చెప్పిన. అంటే ఆ కేసులు ఉండని ఏవైనా ఉండని నాకు నువ్వు కావాలి, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా నేను ఇంట్లో చూసుకుంటా, నీకు ఎవరికి చెప్పకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. నువ్వు తాగుతావా? ఎవరు మేడం? అప్పుడు ఆపరేషన్ అయిందని చెప్పేసి నేను దాయన మేడం. ఆపరేషన్ దగ్గర నుంచే తాగావు తప్ప నీకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు? లేదు మేడం. ఇప్పుడు మానేసావా? మరి ఆపరేషన్ అప్పుడు తాగావు, ఇప్పుడు తాగడం ఆపేసావా? ఆగయ్యా, మమ్మల్ని మాట్లాడండి. ఆపరేషన్కి ఫిట్స్ వచ్చింది మేడం. ఆపరేషన్ చేసినప్పుడు ఫిట్స్ వచ్చినందుకు పెయింట్స్ తట్టుకోలేక నేను నిద్ర వస్తలేదు, పాప కూడా అక్కని కుట్ల కన్నీ అంతుంది అనేసి నిద్ర వస్తలేదు అని చెప్పేసి తాగిన మేడం. తాగలేను. అలా ఎప్పటిదాకా తాగావు? ఆ కుట్లు నొప్పి లేచిందాక తాగిన. మొన్న ఈయన వచ్చి నన్ను తోలుకొని వచ్చింది మేడం. ఒకసారి తోలుకొని వచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ కొంచెం నొప్పి లేచినాయి. అయితే నిద్ర వస్తలేదు, ఏం వస్తలేదు అని చెప్పి. నిద్ర రానప్పుడల్లా తాగుతావు అంతేనా? నిద్ర రాలేదు, నొప్పి లేచింది అనేసి. ఉప్పు గురించి తాగేవా నిద్రమ్మ? నొప్పి గురించి తాగిన సార్. అంతే, నువ్వు ఇప్పుడు చెప్తున్నది ఒక 2-3 సార్లే. అయితే ఇంకా వీళ్ళు ఏం చేసింది, ప్రతి దానికి నేను తాగిన అని చెప్పేసి అని అన్నారు మేడం. అంటే ఈయన కేసులు ఉన్నాయి, నాకు పెళ్ళయింది, అన్నీ నాకు ఇష్టం ఉంటే నువ్వు చేసుకో, ఇష్టం లేకపోతే చెప్పు అని చెప్పేసి అన్న. ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయినాయా మీకు? డైవర్స్ అని ఏం కాలేదు మేడం. అయితే ఖాళీ నేను పోలీస్ స్టేషన్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను ఆసిఫ్నార్ పిఎస్కి పోయి నేను ఇట్లా రాపించుకొని వచ్చిన. అతను కూడా జైల్లో నుంచి రిలీజ్ అయ్యిండు. అతను నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఈయన కూడా వెళ్ళమని చెప్పిండు. వెళ్ళి మాట్లాడేసి ఇద్దరు సైన్ పెట్టుకొని రాపోండి అంటే అక్కడ ఉన్న పెద్ద సార్తో పోయి ఖాళీ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ పైన సైన్. ఏం రాసుకున్నారు? విడాకులు కావాలి, విడాకులు తీసుకుంటారు, కేసు గురించి రాసుకున్నారు? కాదు, ఏం కాదు. ఈమె నాకు అవసరం లేదు, నాకు ఈయన అవసరం లేదు, నాకు వేరే పెళ్ళి అయిపోయింది, నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను 5 months, నాకు ఈయన వద్దు సార్, ఎప్పుడు దొంగతనాలు చేసుకుంటే ఇట్లా ఉంటాడు, నాకు వద్దు సార్ అని చెప్పేసి. దొంగతనం కేసు ఉందట? అది కొట్టేసేసిండ్రు మేడం, అయిపోయింది అది. లేదు మేడం, ఇంకా ఉంది. ఓకే, తను చెప్పేది చెప్పని. నాపల్లి పాపది 5 months తోట్ల ఉయ్యాలలు కడతారు కదా మేడం, అప్పుడే కొట్టేసేసిండ్రు. ఒక కేసు ఉంది. ఏం కేసు అది? అది మ్యారేజ్ అమ్మాయికి పెళ్లి చేసినందుకు ఉంది, అది ఒకటి నడుస్తుంది అంతే. అయితే చెప్పిన మేడం, అయితే పెళ్లికి కూడా మేము చుట్టాలను పిలుస్తామని చెప్పేసి అన్నాం. వీళ్ళేమో క్రిస్టియన్స్. వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఇట్లా మళ్ళీ మాది ఫ్యామిలీ పెద్దది ఉంది. అయితే క్రిస్టియన్స్ మళ్ళీ వద్దు, మేము వాళ్ళ మా చుట్టాల పేర్లు కూడా మేము అందరివి రాపిచ్చేసినాము. అయితే రాపిస్తే ఇతను అన్నాడు, రాపించినాక వద్దు బుజ్జి, మళ్ళీ మీ ఇంటోళ్ళ మీ చుట్టాలని ఇట్లా పిలిపిస్తే మళ్ళీ పెళ్లి గురించి చెప్తారు, కేసుల గురించి చెప్తారు, మళ్ళీ మా అన్న వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు అని చెప్పేసి. మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారా, హిందూ మ్యారేజ్? క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ గురించి అన్ని కూడా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారా? వాళ్ళ అమ్మ వాళ్ళకి, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి? పెళ్ళైన విషయం మాత్రం మొత్తం ఈయనకి చెప్పిన మేడం. 3 నెలలు కడిపోయినాక చెప్పింది మేడం, అప్పటిదాకా నాకు చెప్పలేదు. బద్దాం మేడం, ఇది మాత్రం తెలుస్తుంది, ఎవరు అబద్ధాలు చెప్తుంది. అయితే పెళ్లిగా ప్రెగ్నెంట్ అయినాక కూడా అది ప్రెగ్నెంట్ న్యూస్ ఉంటుంది కదా మేడం, ఈయన ముందల్ని. అమ్మ, నువ్వు ఒకసారి ఏదో మీరు అమ్మ మీ అక్క ఎవరో బయట కూర్చొని మరి మీ ఇద్దరిని ఫిజికల్ గా కలవమన్నారట. ఇప్పుడు ఆమెనే ఉన్నది మేడం, మెయిన్
ఆమె మేమిద్దరం కలిసేది, మాట్లాడుకునేది ప్రతి ఒక్క. ఎవరున్నారు మీ అమ్మ? ఈమె మా అమ్మ, ఇప్పుడు వచ్చినామే మా అక్క. మా ఇంటి అదే వీళ్ళిద్దరూ బయట ఉండి మీ ఇద్దరిని లోపల కలుసుకోవడానికి, ఫిజికల్ గా కలుసుకోవడానికి ప్రొవైడ్ చేశారట. లేదు మేడం అట్లా. మీరు 2 సార్లు సెక్సువల్ గా కలిశారు. ఆ, మా ఇంట్లో మేము కలుసుకున్నాం. అప్పుడు మీ అమ్మని మీ అక్క బయటే కూర్చున్నారట. నిజమా? లేదు మేడం అట్లా. వీళ్ళ ఇంట్లో కాదు మేడం, ఆ అక్క వాళ్ళ ఇంట్లో కూడా రాలేదు. అక్క వాళ్ళ ఇంట్లో మా అమ్మ దగ్గరకు వచ్చిండే, అక్క అక్కడ ఉండే. మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిజికల్ గా కలుస్తున్నప్పుడు మీ అమ్మ మీ అక్క బయట కూర్చుంటే మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసారా? సరే, ఏదో లాడ్జ్ బుక్ చేసావంట ఫిజికల్ గా కలవడానికి, అది ఓకేనా? అది ఒక లాడ్జ్ లో సూర్య లాడ్జ్ అని చెప్పేసి తీసుకెళ్ళండి మేడం. అతను తీసుకెళ్ళాడా, నువ్వు ఇద్దరం తీసుకెళ్ళాడా? ఆయనకి అసలు లాడ్జే తెలియదట. ఆయన నేను ఎందుకు తీసుకెళ్తాను మేడం? నేను అసలు అమ్మ, మీరిద్దరు భార్యాభర్తల్లా కలవటానికి మీ పేరెంట్స్ కి సంబంధం ఉందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కి? లేదు మేడం. మీ ఇద్దరు ఇష్టపడి లాడ్జ్కి వెళ్ళారు, కలిశారు, అంతే కదా? ఎవరు బుక్ చేశారు, అతను లాడ్జ్ అంటే తెలియదు, ఇవన్నీ చెవులో పువ్వులు కానీ అవన్నీ పక్కన పెట్టండి. కానీ అవన్నీ కాదు. అతను ఏమంటున్నాడంటే మీ అక్క మీ అమ్మగారు బయట ఉండే లోపలికంటే ఇలా లోపల నెట్టారంట ఫస్ట్ నైట్ స్టైల్లో. లేదు కాదు సార్ నేను కూరగాయలు తెచ్చి సర్లేమయ్యా, ఆపయ్యా. అయితే ఈయన నన్ను లవ్ చేసేటప్పుడు ఈయనకు నేను మా అమ్మోళ్ళు కళ్ళు తాగుతారు, మా నాన్న తాగుతాడు అని చెప్పేసి అని అన్నా. ఈయన కూరగాయలు మోసుకొచ్చిండు, కళ్ళు సీసాలు తీసుకొచ్చిండు, ఇది ఈయన కూడా తీసుకొచ్చాడా? నన్నే తీసుకొచ్చిండు. అమ్మ, అక్కడ పాప ఉంది, మీరు కాస్త నిజాలు చెప్తేనే మిమ్మల్ని ఏమైనా తెచ్చినా కలపడమా? మేడం, ఏం తెచ్చిచ్చిన. నేను తీసుకొచ్చి ఎవరి కోసం తీసుకెళ్ళావు? అమ్మ నాయన తాగుతారంట అని చెప్తే తీసుకొచ్చి ఇచ్చిన మేడం. ఏమయ్యా నువ్వు? వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినా పర్వాలేదా నీ దృష్టిలో? చచ్చిపోతారు ఎందుకు మేడం? ఫిట్స్ వస్తుంది మా అమ్మ నాయన వాళ్ళు తాగకపోతే తెచ్చి అని చెప్పి బలవంతం చేసింది మేడం. నేను తెచ్చికపోతే అమ్మాయి వచ్చి తీసుకొని. ఆయన దృష్టిలో వాళ్ళ అన్నయ్య తాగినా పర్వాలా, వాళ్ళ అత్త మామ తాగినా పర్వాలా, భార్య తాగితే మాత్రం జీవితం సర్వనాశనం అయిపోద్ది. వాళ్ళ అత్త మామలు వచ్చి నాతో సంసారం చేయరు కాబట్టి నా పెళ్ళం నాతో సంసారం చేసేది. అంటే మిగతా వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదా? వాళ్ళు ఫిట్స్ వస్తుందని తాగుతున్నారు మేడం. ఈ పిల్ల తాగుతుందన్న వస్తుందని కళ్ళు తాగడం ఏంటయ్యా? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్తారు కదా. చెప్తారు మేడం. డాక్టర్ వాళ్ళు చెప్తా నువ్వు వినేస్తావా? వెళ్ళి ఏం చెప్తా తినేస్తావా? కాసేపు ఆగు, చెప్తానే ఉన్నావు వింటున్నాం కదా అని. ఇప్పుడు అతనికి తాగుడంటే పడదంట. వాళ్ళ బ్రదర్ చాలా ఘోరమైన తండ్రి గారు చనిపోయారంట. అది తెలుసా నీకు? చెప్పింది సార్. చెప్తే తెలిసింది. మరి అయినా కానీ అతని చేత మందు తెప్పించుకోవటం ఎందుకు మీరు? ఆయన అట్లా అని రాలేడు సార్. మీరు తేవద్దు, నేను తెస్తానని చెప్పాడు. ఏమా, నువ్వు వెళ్ళి కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తావా? ఆడపిల్లవే, అప్పుడు ఆయనకి ఇంకా నాకు పరిచయం లేదు సార్. పరిచయం లేకపోయినా ఒక ఆడపిల్లవి కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తావా? కూరగాయల కోసం అని చెప్పేసి నేను వెళ్ళిన. కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొస్తావా, తీసుకురావా? తెచ్చింది మేడం. మా తమ్ముడు ఉన్నాడు, వెళ్ళినాడు సార్. నీకు ఈయన పరిచయం అయ్యేటప్పటికి నువ్వు కవర్తో కళ్ళు కవర్స్ తో పట్టుకొని తిరిగావా, తిరగలేదు? టమాటాలకు వచ్చిన ఫస్ట్ టైమే అప్పుడు నీ చేతిలో కళ్ళు కవర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి మేడం. అప్పుడైతే ఎందుకు నేను నీ దగ్గర? మా అమ్మకి హెల్త్ బాగాలేకుంటే ఆ రోజు పోయేసి రాపో బిడ్డ అంటని చెప్పి మీ అమ్మ పంపిస్తే కళ్ళు దుకాణానికి వెళ్ళి కళ్ళు తీసుకొని వచ్చా. అదే అడుగుతున్నాం. కళ్ళు దుకాణానికి వెళ్ళి ఒక ఆడపిల్లవు నువ్వు కళ్ళు తీసుకొస్తావా అమ్మ అంటే అవునండి 2-3 సార్లు వెళ్ళాను అని చెప్పాలా? 3 సార్లు ఏం వెళ్ళాను మేడం. ఒకసారి వెళ్ళినా తీసుకొని వచ్చిన. అది ఈయన కూడా చూసిండు, కళ్ళు పొట్లాలను కూడా చూసిండు. ఈయననే మళ్ళీ టమాటాలు అప్పుడు అమ్ముతుండే, ఫుల్ వర్షం పడుతున్నా. అప్పుడు అతను అన్నాడు నువ్వు వెళ్ళి ఎప్పుడు కళ్ళు దుకాణం తీసుకురాకు, నేనే తీసుకొస్తానని. ఆయనని తీసుకొని వచ్చిండు. ఓకే, నేను అన్నా తీసుకొస్తాను చెప్పేసి ఉండు సూర్య, ఒక్క నిమిషం. సూర్య నువ్వు ఆగవా? ఆ అమ్మాయి ఇక్కడ అబద్ధం ఆడాలంటే చాలా ఈజీగా అబద్ధం ఆడొచ్చు. సార్ ఆ పిల్ల అబద్ధం ఆడుతుంది సార్. విను, నా చేతుల్లో ఏ ప్యాకెట్లు లేవండి, నేను కళ్ళే తాగనండి, మా అమ్మ కూడా కళ్ళు తాగదండి, మా ఇంట్లో అలవాటు లేదని చెప్పి చాలా సింపుల్ గా అమ్మాయి ఇక్కడ వాదించవచ్చు. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పినా మేము కనిపెడతాం బాబు, ఆవిడ చెప్పనే. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా విన్నాం కదా, మేము ఇక్కడేం ఉత్తినే కూర్చోలేదుగా, ఎవడేం మాట్లాడుతున్నాడో మాకు తెలుస్తుంది. చూడడానికి కోసం అని చెప్పి మా అమ్మోళ్ళు కళ్ళు తాగుతారు కదా, నన్ను చూడాలని చెప్పేసి ఈయన కళ్ళు కూరగాయలు తీసుకొని పానీపూరి అవి నన్ను చూడడానికి తీసుకోవడానికి మాట్లాడడానికి వస్తుండే మేడం. అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అట్రాక్ట్ చేయడం గురించి, మీ అవసరం ఉన్నప్పుడు తేటమే కాకుండా మీ అవసరం లేనప్పుడు కూడా తీసుకుని వచ్చేవాడు. అది నువ్వు చెప్తున్నావు. సరే, నా కోసం అని మా అమ్మోళ్ళకి కళ్ళు తీసుకొని వస్తుండే నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి. సరే, ఈ కళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ఇష్టంగానే చేసుకున్నారా, కష్టంగా చేసుకున్నారా? ఇష్టంతోనే చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ వచ్చేసింది తప్పదు అనేటటువంటి హడావుడిలో చేసుకున్నారా, ఇష్టపడే చేసుకున్నారా? కాదు నాన్న, నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నది ఎందుకు? అతన్ని ఎలా అయినా పెళ్లి చేసుకుందామని. అట్లా లేదు. మరి బుద్ధి లేదా నీకు? ముందు ఫిజికల్ గా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, రేపు పొద్దుట అబ్బాయి చేసుకోను అంటే రెండో సెకండ్ హ్యాండ్ అయిపోతానని నీకు బుద్ధి రాలేదా? నేను చెప్పిన, ఇగో మా అమ్మ కూడా చెప్పింది మేడం, సంవత్సరం తర్వాతే ఇస్తా, అప్పటి లోపల కేసులు అయిపోయినాక నువ్వు పెళ్లి చేసుకో, నేను ఏమన్నాను. అప్పుడు నువ్వు సెక్స్కల్ గా కలగకుండా ఉండాల్సింది కదా మేడం. నేను అన్న తర్వాతకి ఈయననే సూర్య లాడ్జ్ అవి అని చెప్పేసి స్టార్ట్ చేసింది. నువ్వెందుకు వెళ్ళావు తల్లి? నిన్ను ఈడ్చుకొని వెళ్ళాడా నిన్నేమన్నా? మరి
నువ్వు కూడా సరదాగానే వెళ్ళావు కదా, అంత ఒళ్ళు కొవ్వెక్కే పనులు ఎందుకు చేయాలి మీరు? నేను అన్నా మేడం ఇష్టం ఇగో పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు చెప్పు, మళ్ళా నా కేసులు నేను తడతకి ఇట్లా చేస్తా చెప్తే నమ్మేస్తావా? చెప్పి వాడుకొని వదిలేస్తే నీకు ఓకేనా? వాడుకొని ఎట్లా వదిలేస్తాను మేడం? వదిలేనని చెప్పింది. వదిలేను నేను. వీళ్ళ మాట మీద బాగా నిలబడతారు వీళ్ళంతే. ఒక మాట ఇస్తే మీకు అది శాసనం అనమాట. నేను దేవుని నమ్ముకున్న ఒక మాటకు ఉన్నా, నేను ఒక తండ్రికి పుట్టిన ఒక వేరే నమ్మేసి వెళ్ళిపోయావు. అమ్మ ఎవడన్నా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకునేటప్పుడు ఇట్లాంటి వాగుడులే వాగుతారు. ఇప్పుడు నీ స్టోరీ చూసి అబ్బో ఇలా శాసనం చేస్తే ఎవడమైనా ఫిజికల్ గా వెళ్ళొచ్చు, పెళ్లి చేసేసుకుంటారు అనుకుంటారు తల్లి. అలా ఎక్కడ జరగదు. అందరు నాలాగా ఉండరు కదా మేడం. అబ్బబ్బా నువ్వు ఆగవయ్యా బాబు. పొడిచేస్తున్నావయ్యా, తట్టుకోలేకపోతున్నావు. చెప్పమ్మా, ఏంటి మీ అత్తని ఆడపడుచుల్ని వీళ్ళని కూడా తిడుతున్నావట? ఎందుకు బూతులే తిట్టావు? రికార్డింగ్స్ విన్నాం తల్లి, నీకు నమస్కారం. నిజాలు చెప్పండి. మీకు ఎవిడెన్స్లు చెప్తే తప్ప నిజాలు చెప్పరు. ఎవిడెన్స్లు చూపించాలి మీకు. కాదు, అసలు మీ మ్యారేజ్ లో గొడవలు ఎందుకైనా అది చెప్పు నాన్న. సార్ నేను ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయింది కదా సార్. అయితే డెలివరీ అయినాక వారం రోజులు నా దగ్గర ఇతను ఉన్నాడు సార్. ఉన్న తర్వాతకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చిండు. ఒక నెల రోజులు అని చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చిండు. అయితే వచ్చినాక కొన్ని రోజులు మళ్ళీ వారం రోజులు అట్లా నా దగ్గర ఉండి కుట్ల నొప్పులు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. వారం రోజులు ఉన్నాక మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళ బావ ఏమేం చేసినా అది కూడా చెప్పు. బానే చూసావని చెప్తుందిలే, ఉండు. చూసిండు చూసిండు, తర్వాత మాయమయ్యాడా? ఏమేం చేశాడు చెప్పు. సేవలంటే ఏం చేశాడు నీకు? వాళ్ళు తిండు, కుట్లు నొప్పులు వేస్తే బ్లీడింగ్ వస్తుంటే కుట్లు సరిగా వేయలేరు మేడం. దూరం వేసిండ్రు. నాకు దూరం వేసి ఇట్లా. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీయా? అయితే ఇంత గ్యాప్ ఇచ్చి వేసిండ్రు మేడం. కుట్ల పొడిలో అవన్నీ వేస్తే ఇంకా నైట్ మొత్తాలు తడిచిపోయేది మేడం. ప్రతిసారి పూండ్లు చీములు అన్ని వస్తుండే మేడం. అసలు ఏం తినకుండా లేవడానికి రాకుంటుండే. స్టిక్ పట్టుకొని బాత్రూమ్ పోయినా అని ఇట్లా స్టిక్ పట్టుకొని కూర్చునేదాన్ని. ఏంటిది ప్రైవేట్ హాస్పిటల్? ఎక్కడేసారు? గవర్నమెంట్. తర్వాత ఏమన్నా నువ్వు బరువులు ఏమైనా ఎత్తున్నావు? నేను బరువులు ఇట్లా ఇంకేం ఎత్తలేను. మీ అమ్మ ఉంది కదమ్మా, ఇలాంటి సేవలు చేయడానికి మీ అమ్మ ఉంది కదా. పాపం అతనే ఎందుకు చేశాడు? అతను చేశాడు ఓకే భర్తగా, మీ అమ్మ కూడా చేసేది. మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ కూడా అంటే అట్లా అని ఏమని కాదు మేడం. మా అమ్మ కూడా ఉంది, కాకపోతే పట్టి వేస్తారు కదా. అక్కడి వరకు మంచిగానే ఉన్నాడు తల్లి, అక్కడి వరకు మంచిగానే ఉన్నాడు. తర్వాత కథ ఏంటి? ఎందుకు అంటే వీళ్ళ అక్క వాళ్ళ భర్తకి కళ్ళు కనిపిస్తలేవు అని చెప్పి బెంగళూరుకి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా అప్పటి నుంచి ఇంకా 3 నెలల దాకా రాలేడు. 3 నెలల దాకా రాలేడు మేడం. అయితే ఈ పాపకి 5 నెలలు పడ్డాయి. ఉయ్యాల లేయాలి అని చెప్పి. 3 నెలలు కాదు సార్, 2 నెలలే. చేసిందే 2 నెలలు మేడం. 2 నెలలు చేస్తే 1 నెల వాళ్ళు పాప ఉయ్యాలలో వేసాడు అని చెప్పి రమ్మన్నారు. అప్పుడు పోయినా సార్. 1 నెల రాలే, ఒక్కటే రోజు వచ్చిండు. అయితే వెళ్ళిండు సార్. వెళ్ళిన తర్వాతకి మేము పాపకి ఉయ్యాలలు వేస్తున్నామంట అని చెప్పేసి అని అన్నాం. ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మేము వస్తాం అని చెప్పేసి అన్నాను. ఈయన మాత్రం నెల రోజులు సతాయించిండు మేడం. రా ఇట్లా పాప దావత్ ఉంది, ఉయ్యాల లేయాలి అని. మీరిద్దరు ఇంకా అప్పటికి పోట్లాడుకోలేదుగా, రాకపోవడానికి కారణం ఏంటి? రాకొచ్చింది సార్ మేడం. ఆమె పెళ్లి చేసేటప్పుడేమో మా వాళ్ళు ఎవరు రారు, మా వాళ్ళకి ఇష్టం లేదు, మా అమ్మకి నాకే ఇష్టము, మా అమ్మకి కూడా ఇష్టం లేదు, అందుకే పెళ్లి చేసి అని అన్నారు మేడం. ఇప్పుడేమో పాపకు ఉయ్యాలలో వేయాలంటే వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎవరు రావాలి, మాదిగల దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళకి మీరు ఇస్తే మేము రావాలని అన్నారు అని చెప్పి మాట్లాడింది మేడం. ఇన్సల్ట్ చేసావు వాళ్ళని? నేను అట్లా ఏం చేయలేదు. ఇప్పుడు అబద్ధాలే. మళ్ళీ అప్పుడు నువ్వు ఉయ్యాల నీ ఊర్లో తీసుకొని అందరు ముంగడ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళందరూ బొట్లు పెట్టి రుద్ది అన్ని చేసారు మేడం. అప్పటి నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అయినాయి మేడం. ఒకటి చెప్పనా మేడం, నేను కూడా అయితే వాళ్ళకి అందరికి ఫస్ట్ చెప్పినాక. ఇప్పుడు ఆ పిల్ల క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే మేడం. బొట్లు పెట్టి పూజలు చేసి ఉయ్యాల్లో వేసారా వేయలేదా? బొట్లు ఇగో మేడం పెట్టినాం. అది కూడా పెట్టలేమని నేను అంటలేను మేడం, పెట్టినాము. మీరు ఉయ్యాల ఫంక్షన్ అంతా హిందూ మతం ప్రకారం చేశారు మేడం. దానికి వీళ్ళని పిలిచారు, వీళ్ళు రాలేదని ఫీల్ అవుతున్నావు. ఈయన వచ్చిండు, వీళ్ళు ఇంట్లో రాలే. చేసుకున్నాం కాబట్టి వస్తాం. అలా లాజిక్కే కదా, ఆయన చేసుకున్నాడు కాబట్టి వచ్చాడు. సూర్య చెప్పేది కరెక్టే కదమ్మా. వచ్చింది మేడం, రాలేదు నేను అంటలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళయిందని చెప్పేసి వీళ్ళ ఇంటి వాళ్ళకి మాత్రం తెలుసు. నాకు పెళ్ళయిందంట అని చెప్పేసి మా ఊర్లో ఎవరికి తెలియదు. ఖాళీ పెళ్ళయింది అని చెప్పేసి మాత్రమే తెలుసు. ఎవరితో పెళ్ళయిందో తెలియదు, ఏ మతం ప్రకారం పెళ్ళయిందో తెలియదు. నువ్వు ఇప్పటికి గుడులకు వెళ్తున్నావా, చర్చికి వెళ్తున్నావా? చర్చిలోకి గుళ్ళకి అయితే అసలు ఇంతవరకు నేను గుళ్ళకి వెళ్ళలేదు. పూజ చేశారు కదమ్మా,
పూజ చేశారు, పిల్ల ఉయ్యాల ఫంక్షన్ అంతా హిందూ మతం ప్రకారం చేశా కదా. సో ఉయ్యాల వరకు వెళ్ళావు కానీ గుళ్ళకైతే వెళ్ళలేను సార్, గుళ్ళకి వెళ్ళలేదు. గుళ్ళకైతే వెళ్ళలేదు, బొట్లు పెట్టలేను. అప్పుడు నువ్వు అనాలి కదా, నేను ఇష్టపడి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, మా మతం ప్రకారం మా ఉయ్యాల ఫంక్షన్లు చేయాలి అని మీ అమ్మతో చెప్పాలి కదా. మీ ఇంట్లో మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు, వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎందుకు వస్తారమ్మా, వాళ్ళకేం అవసరం? కాదు మేడం, నేను వాళ్ళందరికి ఫోన్ చేసినాక నువ్వు ఇట్లా ఈ పిల్ల క్రిస్టియన్స్ దాంట్లో పుట్టినాక నువ్వు ఉయ్యాల ఫంక్షన్ ఎందుకు చేస్తున్నావు అట్లా అని చెప్పేసి, కరెక్టే వాళ్ళ లాజిక్ అది. అసలు వాళ్ళ ఆ మాటనే అనలేదు కదా. ఆపేసేదాని అనుంటే ఆపేసేదానివా? ఆపేస్తుంది మేడం, నేను ఇంకా ఫిక్స్ కాలేను. ఆల్రెడీ అబ్బాయి చెప్పాడు ఫోన్ లో, మా వాళ్ళు రారు, నువ్వు ఇంతవరకు మేము క్రిస్టియన్స్ అని క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని ఎవరికీ చెప్పలేదు. మేడం ఇగో ఎవరైనా వద్దానంటే నేను ఆపేస్తుంటే, నేను ఇంకా డేట్ ఫిక్స్ కాలే. అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా ఒక క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం? అయితే నేను ఇంకా డేట్లు ఫిక్స్ కాలే, మేము ఎవరికి చుట్టాలకు కూడా చెప్పలేదు మేడం. వీళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా దావా చేయాలా అంటని చెప్పేసి చేస్తున్నాము అంటని చెప్పినాం అంతే. ఏ ప్లాన్ ప్రకారం దావత్ చేద్దాం అనుకున్నావు నువ్వు? నీకు ప్లాన్ ఉంటది కదా ప్రోగ్రామ్ చేయడం అంటే. ఉయ్యాల లేసి చిన్న ఫంక్షన్ లో ఫోటో దింపేసి అట్లా అంటే ఇప్పుడు కూడా వేరే పెళ్ళిళ్ళు అవుతుంటే కూడా నన్ను కూడా విలువాలే కదా అని చెప్పేసి, మా అమ్మకు ఒకదాన్నే బిడ్డను మేడం, మేము ముగ్గురము, ఒక తమ్ముడు చచ్చిపోయాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇంకా రేపు ఇతనితో పెళ్ళయిందని చెప్పేసి ఖాళీ ఫోన్ల మీద మాత్రమే చెప్పినాం కదా. ఇట్లా ఫంక్షన్ చేస్తే రేపటి నాడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయితే నన్ను కూడా పిలుస్తారు కదా అని చెప్పేసి నేను అట్లా చిన్న దావత్ చేసిన మేడం. వద్దానంటే నేను చేయకుంటే ఇంకా నేను అప్పటికి కూడా నేను చుట్టాలకు చెప్పలేదు, ఏమి కూడా చెప్పలే అప్పటికి. ఇది అబద్ధమేనమ్మా నువ్వు చెప్తున్న పాయింట్, కానీ చెప్పు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. అయితే నేను చెప్పిన మేడం, వాళ్ళు ఏం చెప్పలేరు, ఆపానండి క్రిస్టియన్ దాంట్లో వేతాము అట్లా అని. మీరిద్దరు డిస్కషన్ పెట్టుకున్నారు, మా ఇంట్లో వాళ్ళు రారు అని చెప్పాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా? రాలా. వస్తాం అంటాను, నేను ఫోన్లో వేసి మాట్లాడిన మేడం, నేనే ఫోన్లో వేసి మాట్లాడినా. వస్తాము నువ్వు వేసే ఫంక్షన్ కి అన్నారా? వస్తామని అన్నారు మేడం. ఓకే చెప్పండి. అన్న తర్వాతకి ఇంకా అప్పటికి ఎవ్వరు కూడా రాలేరు మేడం. అప్పటికి ఈయన కూడా ఫోన్లు చేసి 7:30. నువ్వు పూజ చేద్దాం అనుకున్నప్పుడు నీకు తెలియలేదా ఏ మతం ప్రకారం చేయాలి అని? మీ ఇంట్లో వాళ్ళు మీరు అనుకోవాలి కదా, ఓ ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నారు, ఏ మతం ప్రకారం చేయాలి, ఏ పద్ధతి ప్రకారం చేయాలని ఎవరిని అడుక్కోలేదా మీరు? అడగలేము. నువ్వు ఎవరిని అడగవు, వాళ్ళు చెప్పలేదని నీకు నచ్చినట్టు చేసావు. అయితే వీళ్ళు మళ్ళీ క్రిస్మస్ పండుగ వచ్చింది మేడం. ఇప్పుడు దావత్ అయిపోయినాక మనకి అయిపోయింది. క్రిస్మస్ పండుగ రోజు ముందు రోజు నేను వెళ్ళిన వీళ్ళ ఇంటికి. అయితే వీళ్ళ అమ్మ చెప్పలేదంట ఇంటికి, పిల్లల్ని తీసుకొని రా అంట. పాప డెలివరీ అయినాక 5వ నెల నువ్వు వెళ్తావు వాళ్ళ ఇంటికి, అవునా? 3వ నెల 5వ నెల, నీకు 5వ నెల దాకా కుదరలే. వాళ్ళు పిలిస్తేనే కదా వెళ్తావు, మంచి రోజు చూసుకొని. అవేమి లేకుండా నువ్వు సర్దుకొని మూట వేసుకొని ఎట్లా వెళ్ళిపోతావు? అట్లని కాదు మేడం, నేను 5వ నెలలా ఎన్ని ఫోన్లు చేసిన అంటే అన్ని ఫోన్లు చేసిన, వచ్చి తీసుకొని వెళ్ళండి అదేనమ్మా, వాళ్ళు పిలవలా, వాళ్ళు ఫోనులు తీయట్లా, రానివ్వలా, నువ్వే వెళ్ళిపోయావు అంటున్నా. వెళ్ళలేను కూడా, నేను కూడా వెళ్ళలేను. 5వ నెలలో నేను కూడా వెళ్ళలేను మేడం. అయితే 7వ నెలలో వచ్చింది మేడం. 7వ నెల మా ఇంట్లో పంపిస్తే 5వ నెలలో 3వ నెలలో 9వ నెలల అని చెప్పేసి అని అన్నారు. అదేంటి మధ్యలో 7 ఎందుకు ఎగిరిపోయింది? మీరు చెప్తున్న లెక్క కరెక్టే, 3వ నెల 5వ నెల 7వ నెల 9వ నెల, ఇందులో 7 ఎందుకు ఎగిరిపోయింది? 7వ నెలలో మా తాన మంచిగా ఉండదు అని చెప్పేసి పంపారు మేడం. ఇట్లా 7వ నెల ఏడుస్తూ ఉంటారని పంపారు మేడం. కొంతమంది 7వ నెలను యాక్సెప్ట్ చేయరు. అప్పటి వరకు రానివాడు 7వ నెలలో వచ్చి రండి అని. నాకు అప్పటికి పానం బాగాలేదు సార్. బాగాలేకపోతే నాడు మా అమ్మ పిలుస్తున్నది, ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, రా నాడు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిండు సార్ ఇతను. నాకు ఇక్కడ డౌట్ ఏంటో తెలుసా, పెళ్ళి అయ్యింది, అప్పటికే ప్రెగ్నెంట్వి, డెలివరీ అయిన తర్వాత 7 నెలలు మీ ఇంట్లోనే ఉన్నావు. వీళ్ళ దగ్గర ఉన్నది ఎన్ని నెలలు ఈ సంవత్సరంలో? 2 months-ఆ 3 months-ఆ? మొత్తం ప్రెగ్నెంట్ అంటున్నా. లేదు మేడం, జీరో. ఒక రకంగా మాట్లాడుతూ 2-3 months ఏమన్నా అటు ఇటు పోట్లాటకి వెళ్ళి ఉండాలి. ఇతని దగ్గర ఎన్ని నెలలు ఉన్నావమ్మా? 2 months మాత్రమే. నేను అదే అంటున్నా, ఒక 2 months డెలివరీకి దగ్గర ముందు ఉండుంటావు ప్రెగ్నెన్సీ టైంలో. 2nd month వరకు ఉన్నావు. తినడానికి పండుకోవడానికి ఒకటే మేడం మా ఇంట్లో ఉన్నది. అప్పుడు కూడా ఉండమ్మా, ఎన్ని నెలలు ఉన్నావు నువ్వు వీళ్ళింట్లో? వీళ్ళింట్లో మొత్తం 8 నెలల దాకా అవునా మేడం? 9 నెలలు. ఒక్క నిమిషం, అమ్మాయికి ప్రెగ్నెన్సీ 9వ నెల వచ్చేదాకా ఉందా?